హలో, వెల్కమ్ టు ఫ్రాంక్ టాక్స్. ఫ్రాంక్ టాక్స్లో ప్రతిదీ ఫ్రాంక్గా మాట్లాడతాం, నిజంగా బయటికి తీసుకొస్తాం. ఏదైనా క్వశ్చన్ అడిగితే వచ్చినటువంటి స్పెషల్ పర్సన్ కూడా అలాగే ఫ్రాంక్గా సమాధానం ఇస్తూ వస్తున్నారు. అందుకే ఒక డాక్టర్ వచ్చినా, ఒక డాక్టర్స్లోనే కాస్మెటాలజిస్టులు వచ్చినా, స్కిన్ కేర్ స్పెషలిస్టులు వచ్చినా, సోఫార్ సైకాట్రిస్టులు వచ్చినా, సైకాలజిస్టులు వచ్చినా, చిల్డ్రన్ స్పెషలిస్టులు వచ్చినా, వి ఆస్క్ ద ట్రూత్, దే స్పీక్ ద ట్రూత్. అది మీకు అనిపిస్తూనే ఉంది. సో ఇవాల్టి ఫ్రాంక్ టాక్స్లో వీ హ్యావ్ డాక్టర్ జ్యోతిర్మయి గారు. ఇక్కడి నుంచి కాదండి, వైజాగ్ నుంచి వచ్చారు ఆవిడ. ఎందుకంటే ఇక్కడ షీ హ్యాడ్ కాన్ఫరెన్స్ యెస్టర్డే. సో ఆవిడెవరు అని అంటే, మీరు ఇన్స్టాగ్రామ్లో సర్చ్ చేస్తే తెలుస్తుంది. సుమిత్ర ఉమెన్స్ క్లినిక్, సుమిత్ర ఉమెన్స్ క్లినిక్ వైజాగ్. ఆవిడ ఒక గైనకాలజిస్ట్, ఆబ్స్ట్రటీషియన్. ఈ మధ్యనే మాట్లాడుతుంటే నాకు అర్థమైంది, ఓహో గైనకాలజిస్ట్కి ఆబ్స్ట్రటీషియన్కి ఎంత తేడా ఉందన్నమాట అని చెప్పి. లేకపోతే నాకు తెలిసిన గైనకాలజిస్ట్ ఒకటే పదం. ఆ తర్వాత లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ ఈ అబ్డామన్కి సంబంధించి ఆవిడ సరి చేస్తారు. దాన్ని ఏమంటారు జ్యోతి? కాస్మెటిక్ గైనకాలజిస్ట్. సామాన్లన్నీ సరి చేస్తారే అలా. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్, మెనోపాజ్ ప్రాక్టీషనర్. షీఈ్ నన్ అదర్ దెన్ డాక్టర్ జ్యోతిర్మయి గారు. మీరు తాగండి హాయిగా. హాయ్ చెప్పండి. హలో సునైనా గారు. హలో జ్యోతిర్మయి గారు. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? పుట్టుక నుంచి స్టార్ట్ చేద్దామా, మెనోపాజ్ నుంచి స్టార్ట్ చేద్దామా? మెనోపాజ్ ఈజ్ ఇంట్రెస్టింగ్. ఓకే, ఫస్ట్ దాని నుంచే స్టార్ట్ చేద్దాం. మెనోపాజ్ ప్రాక్టీషనర్. మెనోపాజ్ ప్రాక్టీషనర్ ఏంటండి? అంటే మెనోపాజ్ సొసైటీ యూజువల్గా ఆడవాళ్ళకి ఇప్పుడు 6 to 60 years ఎప్పుడే పీరియడ్స్ ఆగిపోతాయి కదా, పీరియడ్స్ ఆగిపోతే ఇంకా అయిపోయింది అంత లైట్ అని అనుకుంటారు. కాకపోతే ఆగట్లేదు. 60 కాదు అసలు, అదేంటి అసలు లైఫ్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది యాక్చువల్లీ ఆఫ్టర్ మెనోపాజ్. ఓకే, మెనోపాజ్ తర్వాత యూజువల్గా నెగ్లిజెన్స్, అంటే అయిపోయినాయి కదా, పీరియడ్స్ అయిపోయినాయి కదా అని చెప్పి పర్సనల్ హెల్త్ ఇవన్నీ నెగ్లెక్ట్ చేస్తారు. అవును చూసాను కదండి అది. సో యాక్చువల్గా అదే. సో దాని మూలాన అది నెగ్లెక్టెడ్ ఏజ్ గ్రూప్ అయిపోతుంది. దాంట్లో మెనోపాజ్లో వచ్చే డిసీజెస్ ఇన్ని ఉన్నాయి. ఓకే, దానిలో వచ్చే డిసీజెస్ ఉన్నాయి. దాంట్లో వాళ్ళకి మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. అండ్ వాళ్ళు బయటికి చెప్పుకోలేని ప్రాబ్లమ్స్, మోస్ట్లీ యూరినరీ ఇన్కాంటినెన్స్ అయితే అవ్వనివ్వండి, వెజనల్ డ్రైనెస్ అవ్వనివ్వండి, మూడ్ స్వింగ్స్ అవ్వనివ్వండి, హాట్ ఫ్లషెస్ వస్తుంటాయి, సివియర్గా హెయిర్ ఫాల్ అవుతుంది, వీక్నెస్ ఉంటుంది, బాడీ అంతా అబ్బా ఇప్పుడు లేచి పని చేయాలా అన్న ఫీలింగ్ వస్తుంటుంది. ఇవన్నీ ఏంటంటే కరెక్ట్గా ఆలోచించండి, మీ అమ్మల్లోనో ఇంట్లో ఎవరో ఒకరిలో మీరు చూసుంటారు, ఏంటి అమ్మ ఇలాగా ఉంది అని చెప్పి. లేదంటే ఒక్కొక్కసారి అమ్మ తిడుతుంది మనల్ని, ఇట్స్ ఓకే. ప్రీ మెనోపాజ్లో యూజువల్గా దే ఫైట్ అ లాట్ విత్ దేర్ మెంటల్ కండిషన్ అనమాట. యాక్చువల్గా వాళ్ళకి మూడ్ స్వింగ్స్ అనేవి కొంచెం బాగా వస్తాయి. అసలు మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి మనకి. సో మెనోపాజ్ లో షార్ట్ కట్ లో చెప్పాలంటే దీపావళి ఆడుకుంటాయి చక్కగా హార్మోన్స్ లోపల. ఒకసారి చిచ్చుబుడ్డి, ఒకసారి బాబు బాబు. సో అదనమాట సంగతి. అందుకని సో వీ హ్యావ్ అ సొసైటీ కాల్డ్ మెనోపాజ్ సొసైటీ. మెనోపాజ్ సొసైటీ, యా, ఒక సొసైటీ ఉంది. అందులో నేను మెంబరు. అందులో మెనోపాజ్ వాళ్ళ గురించి నేను ప్రాక్టీస్ చేయడానికి దెర్ ఈజ్ అన్ ఎగ్జామ్. మేము ఎగ్జామ్ రాస్తాము. ఎగ్జామ్ రాసి దాంట్లో పాస్ అయితే మనకి CIMP అని చెప్పి ఒక చిన్న డిగ్రీ ఇస్తారు. అదేంటంటే కేవలం ఇప్పుడు మెనోపాజ్లో వచ్చే వాళ్ళలో థైరాయిడ్ ఇబ్బందులు ఎలా ఉంటాయి, వాళ్ళలో మెంటల్ హెల్త్ ఎలా ఉంటుంది, వాళ్ళలో వచ్చే క్యాన్సర్స్ ఏంటేంటి ఉన్నాయి. సో వీటన్నిటి గురించి ఎక్స్టెన్సివ్గా వీ స్టడీ అబౌట్ మెనోపాజ్ అండ్ వీ ట్రీట్ దెమ్. ఇప్పుడు మీ సుమిత్ర ఉమెన్స్ క్లినిక్లో ఈ మెనోపాజ్ ప్రాక్టీషనర్గా మీరు చేస్తూ వాళ్ళని కూడా ట్రీట్ చేస్తున్నారా? ఆర్ విమెన్ బికమింగ్ అవేర్ అండ్ కమింగ్ అని అడుగుతున్నాను నేను. ఉమెన్ బికమింగ్ అవేర్ అంటే ఇప్పుడు మెల్లమెల్లగా అంతే. ఇప్పుడు వాళ్ళంతటి వాళ్ళు, మేడం నాకు మెనోపాజ్ వచ్చింది, నాకు మెంటల్ స్ట్రెస్ అని అంత లేదు. యాక్చువల్గా మెనోపాజ్ టైంలో యూజువల్గా ఉమెన్ ఎలా ఉంటారు, పిల్లలేమో ఐదర్ పిల్లోడో వాళ్ళు ఇంజనీరింగో లేదంటే ఇంటర్ ఆ టైంలో అక్కడ ఉండడము, హస్బెండ్ అదేంటి వర్క్ చేస్తూ ఉండడము, అది శాండ్విచ్ జనరేషన్ అంట, శాండ్విచ్ పీరియడ్ అది యాక్చువల్గా వాళ్ళకి. ఒకవేళ వర్కింగ్ ఉమెన్ అయితే కనుక వాళ్ళకి అది కెరీర్లో ఒక పీక్ పాయింట్. ఎందుకంటే అప్పటికి ఒక 10 years 15 years వర్క్ చేస్తుంటారు, ఒక పీక్ పాయింట్ రావటం. ఇవన్నీ మేనేజ్ చేయలేక
పాపం దే స్ట్రగుల్ ఎ లాట్. కాకపోతే వీటన్నిటికీ ట్రీట్మెంట్ ఉంటుంది, వీటన్నిటికీ సెషన్స్ ఉంటాయని చెప్పి చాలా మందికి తెలియదు. సో దానివల్ల ఏమవుతుంది, వాళ్ళలో వాళ్ళు సతమతం అయిపోవడం. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ అవ్వండి, వీటిలో ఏంటంటే ఇఫ్ వీ ఎడ్యుకేట్ యంగర్ జనరేషన్, ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్తారు కదా, అమ్మ ఇట్ ఈస్ ఓకే అంటే, వాళ్ళకి పెద్దగా మనం మెడిసిన్ ఏమి ఇవ్వక్కర్లేదు. కోపడుతుంది అంటే తిరిగి అరవకుండా అంతా వినేసి, అమ్మ ఇట్స్ ఓకే, ఐ అండర్స్టాండ్, కొంచెం రెస్ట్ తీసుకో, ఈ ఒక్క మాట చెప్తే, నిజంగా చెప్తున్నా, అంటే ఆడవాళ్ళం కదా, అల్ప సంతోషం మనం, రైట్? సో ఆ ఒక్క అమ్మ బాబోయ్ నా కొడుకు కూతురు నన్ను ఎంత అర్థం చేసేసుకున్నారని షీల్ ఫీల్ రియల్లీ వెరీ హ్యాపీ. మీ ఇచ్చే మెడిసిన్స్ 10%, ఇంట్లో నుంచి వచ్చే సపోర్ట్ ఇట్ విల్ వర్క్ లైక్ మ్యాజిక్. దాని ఇక్కడ నాకు క్వశ్చన్, ఇప్పుడు మీరు చెప్పిన సినారియో ఒక 2021, 22లో పిల్లలు పుట్టేసి 38, 39కి వచ్చినప్పుడు వాళ్ళు చేతికి అందొచ్చే సినారియో. వాట్ అబౌట్ ఉమెన్, అంటే వాళ్ళకై వాళ్ళు డిసిజన్ తీసుకొని చేసుకున్నా ఆర్ ఎల్స్ చైల్డ్ బర్త్ లేట్గా అయిన 30sలో బేబీస్ని కన్నా విమెన్కి కూడా 38, 39లో ప్రీ మెనోపాజ్ ఈ లక్షణాలు వస్తాయి. సో ఇక్కడ మీరు చూడండి, ద చైల్డ్ ఇస్ 8 or 9 years and the generation is too fast today. Yes. Every child has behaviors, almost all. The abnormalcy is the new normalcy ఇప్పుడు. 100% I agree. Thank you. So అలా 8-9 years ఉన్న చైల్డ్, వాళ్ళని అర్థం చేసుకోమని ఎక్స్పెక్ట్ చేయలేం, వాళ్ళని పూర్తిగా అర్థం చేసుకునే ఓపిక ఆడవాళ్ళకు ఉండదు. ఈలోగా హస్బెండ్కి మీరు చెప్పినట్టు కెరియర్ పీక్, ఇప్పుడు స్కూల్ ఫీజులు అండ్ ఎవ్రీథింగ్, దే హ్యావ్ టు ఫైనాన్షియల్ స్ట్రెస్ ఇట్స్ లైక్ హెల్. దానికి తోడు సొసైటియల్ ప్రెషర్, పక్కన వాళ్ళకి బ్రాండ్ ఉంది నా దగ్గర లేదు, అది ఉంది లేదు లేదు లేదు. దానికి తోడు థ్యాంక్స్ టు దిస్ సోషల్ మీడియా మంచిగా ఉన్న రీల్సే పోస్ట్ చేస్తారు ప్రతి ఒక్కరు. వాడు ఏడికి చచ్చిపోయింది, చచ్చినా ఎవడు పోస్ట్ చేయడు, నేనే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఎలా ఉన్నానో చూడండి ఇంట్లో. సో ఇలాంటి సర్కమ్స్టాన్సెస్లో హౌ టు హ్యాండిల్ ఇంకా డిఫికల్ట్ కదా. ఎస్ డెఫినెట్లీ, యాక్చువల్గా చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ట్రూలీ స్పీకింగ్ ఎస్, ఇట్ ఈస్ రియల్లీ వెరీ డిఫికల్ట్. అందుకనే చెప్పాను, వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ దెమ్. జస్ట్ ఒకవేళ మీకు ఇంట్లో సపోర్ట్ దొరకట్లేదు, ఇట్స్ ఓకే, వీఆర్ దేర్. మెనోపాజ్ ప్రాక్టీస్ నేను ఒక్కదాన్నే కాదు, బోల్డ్ మంది ఉన్నారు. హైదరాబాద్లో అయితే ఇంకా ఎక్కువ మంది. సో దేర్ ఆర్ సొసైటీస్, ఏపీలో ఒక సొసైటీ ఉంది, తెలంగాణలో ఒక సొసైటీ ఉంది, చాలామంది. ఈ మెనోపాజ్ సొసైటీ అనేది మేమేదో మా ఇంట్రెస్ట్ కొలది ఓకే వీ బికేమ్ మెంబర్స్ అండ్ వీఆర్ ట్రయింగ్ టు డూ. కాకపోతే ఎవ్రీ గైనకాలజిస్ట్ కెన్ డూ దిస్, ఎవ్రీ గైనకాలజిస్ట్ కెన్ డూ దిస్. ఏం లేదు, ఆడవాళ్ళే చేసుకోకపోతే హెల్ప్ ఇంకెవరు చేస్తారు, రైట్? అండ్ ఫ్రమ్ దీస్ మెనోపాజ్ సొసైటీ మేము ఏంటంటే కొంచెం రూరల్ ఏరియాస్లో కానీ, యూజువల్గా ఉమెన్ ఎక్కువ వర్క్ చేసే ఏరియాస్, ఆశా కానీ, అంగన్వాడీ, ఇలా రూరల్ ఏరియాస్ టచ్ చేస్తూ, ఒకవేళ అర్బన్ అయితే కనుక సాఫ్ట్వేర్ కంపెనీస్, వీటన్నిటికీ ఈ సొసైటీ తరఫు నుంచి జస్ట్ అవేర్నెస్ క్యాంప్స్ ఇలా చేయటము, అలా వీఆర్ ట్రయింగ్ టు క్రియేట్. ఇది ఇంకా చాలా ఇమెచ్యూర్, అంటే దెర్ ఇస్ అ లాంగ్ వే టు గో. ఎస్ దేర్ హ్యాస్, బట్ ఇది అడ్రస్ చేయాల్సిన ఇష్యూ. ఏ ఒక్కటి ఈ టైంలో లైక్ విమెన్కి తనకి తాను అర్థం కాకపోయినా ఇది ఇంటర్లింక్డ్గా ఉండి ప్రతిదానికి ఎఫెక్ట్ చేస్తాయి. అండ్ వీ విమెన్ ఎండ్ అప్ టేకింగ్ సచ్ డ్రాస్టిక్ డెసిషన్స్ ఆఫ్టర్ 10 years. నేను ఎందుకు అలా చేశాను అనుకున్నా, గాన్ ఇస్ గాన్, మళ్ళీ అది వెనక్కి రాదు. సో ఐ థింక్ ఇది అసలు నీడ్ ఆఫ్ ది అవర్ అనిపిస్తుంది. మీరు ఆన్లైన్ కన్సల్టేషన్ కూడా ఇస్తారా? డెఫినెట్లీ ఎస్ మెనోపాజ్ ప్రాక్టీషనర్గా సుమిత్ర విమెన్స్ క్లినిక్లో ఆవిడ ఆన్లైన్ కన్సల్టేషన్ కూడా ఇస్తారు. ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి మీరు ఒకసారి ఆవిడ పేజ్ చూసి పింక్ చేయండి. షీ హెస్ మేడ్ సమ్ ఇంట్రెస్టింగ్ రీల్స్. అందుకే వీ కాల్డ్ హర్, షీ కేమ్ టు ఆర్ స్టూడియో టుడే ఇది మాట్లాడడానికి. ఓకే, మెనోపాజ్కి ఒక అవేర్నెస్ ఇచ్చారు. ఈ సామాన్లు సరి చేయడం ఏదైతే ఉందో, ఈ ప్లాస్టిక్ అదేమిటండి అది, వాట్ ఇస్ ఇట్? అంటే ఈ టమ్మీ టక్స్ ఇవన్నీనా? టమ్మీ టక్స్, టోన్డ్ బాడీ, ఇస్ ఇట్ దాట్? అంటే కొంచెం ఇప్పుడు కాస్మెటిక్ గైనకాలజీ అనగానే, కాస్మెటిక్ అనగానే లైటనింగ్, బ్రైటనింగ్ ఇవన్నీ ఫేస్ కేనా? నేను 1000 రూపాయలు క్రీమ్ తెచ్చుకుంటా కాస్మెటాలజీ అనగానే. కాదు దెర్ ఇస్ ఎ లాట్. ఓకే, సో బేసిక్గా సెక్షువల్ హెల్త్ అండ్ సెక్షువల్ వెల్నెస్ అనేది మనకి ఎప్పటి నుంచో పురాతన కాలం నుంచి వస్తుంది. ఏంటి అంటే మేల్ కెన్ సెలెక్ట్, లైక్ మేల్ కెన్ టెల్ ఐ వాంట్, ఆర్ మేల్ కెన్ యాక్చువల్లీ హీ కెన్ టెల్ లైక్ నాకు ఇప్పుడు ఐ నీడ్ సెక్స్, ఆర్
ఏదైనా కానీ I want that intimacy అని మగవాడు అడగడు. దే కెన్ టెల్. ఉమెన్ చెప్పలేరు. కానీ ఇప్పుడు జనరేషన్ యమా ఫాస్ట్గా ఒక్కొక్కసారి నాకే ఏంటి ఏంటి అడుగుతుంది అయ్యో బాబోయ్ అని చెప్పి ఒక్క నిమిషం అని చెప్పి నేనే మంచిగా లాగాల్సి వస్తుంది. సో ఏంటంటే 18-19 ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి ఐ కెన్ సీ లైక్ 56 ఇయర్స్ 60 ఇయర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ వచ్చారనమాట. షీ ఈజ్ 54 year old వర్కింగ్ ఉమెన్. వాళ్ళ యానివర్సరీ ఏదో వస్తుంది. మేడం ఐ వాంట్ టు గిఫ్ట్ మై వర్జిన్ వెజైనా టు మై హస్బెండ్. నేను ఏంటి మేడం ఏంటి నేను అలాగే ఏంటి ఏం చెప్పావు ఒక్క నిమిషం అండి అని చెప్పి వాటర్ తాగి చెప్పండి. ఇవన్నీ మళ్ళీ మీ మొహం మీద చూపించకూడదు కదా, డాక్టర్లు కదా. ఇక్కడ మనం ఏం జడ్జిమెంటల్ గా లేవు. జడ్జిమెంట్ ఇదే కోరిక అని అడుగుతున్నాం మనం, అంతే. జడ్జ్ చేయకూడదు. కాకపోతే నాకు జీర్ణించుకోవడానికి నాకు టైం పట్టింది. సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్ అండి, నాకు అర్థం కాలేదు ఆ క్వశ్చన్. అంటే ఏం లేదు, చెప్పాలనుకుంటుంది, మీకు ఏమర్థమైంది చెప్పండి. డౌన్ ద లైన్ ఏమవుతుందంటే ఇప్పుడు 56 ఇయర్స్ అంటే మెనోపాజ్ ఈ ఏజ్ కి వచ్చిన తర్వాత వెజైనా లాక్స్ అయిపోతుంది ఆబ్వియస్లీ. ఇప్పుడు ఫస్ట్ లో ఉన్నంత ప్లెజర్, ఇప్పుడు మన 20s ఆర్ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ లో ఉన్నంత సెక్షువల్ ప్లెజర్ మనకు తర్వాత రాదు, ఆబ్వియస్లీ రాదు. ఫస్ట్ థింగ్ ఇంట్రెస్టే ఉండదు. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా we don't experience that much pleasure. Okay. కానీ ఇప్పుడు women are so much ఏంటంటే even they need that. They need that. Here we don't judge a woman. She wants that. Okay, you will get it. But that is something మీకు first time వచ్చిన scenario. That is the first scenario. నాకు that's when I developed interest. ఏంద్రా ఇలా కూడా ఉంటారా జనాలు అని చెప్పి. అది యాక్చువల్గా నాకు హైదరాబాద్లోనే జరిగింది. ఇక్కడ బిఫోర్ ఐ షిఫ్ట్ వైజాగ్ నేను హైదరాబాద్లో కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేశాను కదా. సో అక్కడే అనమాట ఫస్ట్ టైం చూసి ఏందిరా ఇది అని చెప్పి తర్వాత ఐ వెంట్ బ్యాక్ అండ్ ఐ సర్చ్, ఓహో ఇలాంటిదో బ్రాంచ్ ఉంది, ఇలా జనాలు అడుగుతారు. ఓకే, సో తను నన్ను ఆలోచింపజేసింది యాక్చువల్లీ. స్పీకింగ్ ఆఫ్ వాట్ డూ యూ వాంట్ ఇస్ అ బేసిక్ రైట్ మేడం. సి అంటే ఫస్ట్ ఇన్స్టెన్స్ లో బీయింగ్ ఎ డాక్టర్, బీయింగ్ ఎ లేడీ, నేను కూడా ఏందిరా ఇది అనిపించింది. మీరు చాలా జెన్యూన్ గా ఉన్నారు, ఎందుకంటే మన అప్బ్రింగింగ్ అట్లాగే ఉంది. వీఆర్ నాట్ సపోజ్ టు టాక్, వీఆర్ నాట్ సపోజ్ టు ఆస్క్, అది ఏజెస్ నుంచి ఉన్నదే. కానీ ఇప్పుడు సినారియో ఇస్ లైక్ ఆల్టరింగ్ మెల్లమెల్లగా. సో అలా అడిగేసరికి నాకే అది ఇట్ బికేమ్ షాక్. వాట్ అనిపించింది నాకు కూడా. కానీ somehow I managed to okay అండి, ఓకే ఐల్ గెట్ ఏదో నాకు తోచింది ఏదో రాసి ఓకేనండి ఐల్ గెట్ బ్యాక్ టు యూ అని చెప్పి ఐ కాల్డ్ హర్ అగైన్. తను యాక్చువల్గా షీ మేడ్ మీ థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. యాక్చువల్లీ షీ మేడ్ మీ సర్చ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. వీటన్నిటికీ ట్రీట్మెంట్స్ ఉంటాయి. వెజనల్ టైటనింగ్కి అంటే ఫేస్ ఏజ్ పరంగా సాగ్ అయిపోతుంటే మనం టైట్ చేస్తామని టోనప్ చేస్తాం. ఏ వెజైనా ఎందుకు టోనప్ చేయకూడదు? దట్స్ వాట్ కాస్మెటిక్ గైనకాలజీ డస్. ఓకే, అది కాస్మెటిక్ గైనకాలజీ అంటే అది. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టమీ ఈ టూ మెనీ డెలివరీస్ తర్వాత ఏమవుతుంది అంటే సాగ్ అయిపోతుంది. ఓకే, సో దీంట్లో ఏం చేస్తామంటే అందరూ ఇప్పుడు జిమ్లు ఈ ప్లాస్టిక్ టోనింగ్ లో అయ్యే, కాకపోతే ఏంటంటే మేము కొద్దిగా మెడికల్ నాలెడ్జ్ కూడా దాంట్లో యాడ్ చేస్తామన్నమాట. సో డెలివరీ అయిన తర్వాత ఎన్నాళ్ళకి పేషెంట్ ప్రాపర్గా ఎక్సర్సైజెస్ అనేవి చేయగలదు, అలా తనకి కరెక్ట్ ఎక్సర్సైజ్ అవి ఇచ్చి, అంతేగాక వీ హ్యావ్ లేజర్స్ అండ్ మజిల్ కాంట్రాక్ట్ చేసి టోన్ చేయడానికి వీ హ్యావ్ నెంబర్ ఆఫ్ మిషన్స్ ఆర్ కమింగ్ అప్ అన్నమాట. దట్ షోస్ దేర్ కాన్ఫిడెన్స్ ఫస్ట్. యా, ఉమెన్ కి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బూస్టప్ చాలా ఉంటుంది. ఇఫ్ దే వాంట్ టు gift herself to her, I always tell. Nice, good quotation. Gift herself to her. బాగుంది. సో ఓకే, ఇదే దానికి ఒక ఎక్స్టెన్షన్ అడుగుతాను. వెన్ యూ సే గిఫ్ట్ హర్ సెల్ఫ్ టు హర్, గైనకాలజీ వద్దాం. ఇప్పుడు ఆఫ్టర్ డెలివరీ, ఇప్పుడు మనం బిఫోర్ డెలివరీ మాట్లాడదాం ఆబ్స్టెటిక్స్కి వచ్చి, దెన్ గైనకాలజీ అప్పటిదాకా దట్ ప్యాంపరింగ్ ఇస్ దేర్, దట్ లవ్ అండ్ అఫెక్షన్ ఇస్ దేర్. మరి భార్య పెళ్ళప్పుడు ప్రెగ్నెంట్ అయినప్పుడు కూడా ఉండదు. స్టిల్ హస్బెండ్ ఈజ్ యాక్సెప్టింగ్, ఎవ్రీబడి ఈజ్ యాక్సెప్టింగ్. శ్రీమంతానికి ఫోటోలు, ఫోటో షూట్స్, ఆ లవ్, అఫెక్షన్, ఫోర్ హెడ్ కిసెస్ అన్నీ ఉంటాయి. దెన్ ఆఫ్టర్ డెలివరీ ఆటోమేటికలీ ఎవ్రీథింగ్ ట్రాన్స్ఫార్మ్స్ టు బేబీ, విచ్ ఇస్ ఓకే, గుడ్. బట్ దెన్ నేను చాలా మంది యంగ్ మదర్స్ దగ్గర కూడా విని నేను మిమ్మల్ని అడుగుతున్నానండి. బిఫోర్ కమింగ్ హియర్ నేను అది ఒక చిన్న సర్వే లాగా చేశాను.
అప్పటిదాకా నాకు బేబీ నాకు అటెన్షన్ ఉండే, ఆ తర్వాత వెంటనే బేబీకి షిఫ్ట్ అవుతే తొలినాళ్లలో నాకు ఆ బేబీని చూస్తే జెలస్ కూడా వచ్చేది. Definitely, there is a medical term for this, postpartum depression, postpartum blues, which is 100% normal. ఇక్కడ Actually, నేను ఒక పాజ్, పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ఆర్ బ్లూస్ ఇస్ అ మిత్ అంటా నేను, మీరేమంటారు? 100% true. ఓకే, ఎందుకో చెప్పనా, ఇప్పుడు అప్పటిదాకా బేబీ దాన్ని అనడానికి ఏం లేదు. మనం టీవీల్లో చూపించినట్టు, సినిమాల్లో చూపించినట్టు బేబీ పుట్టుకుని వావ్ అని, అది నా బేబీ, నేను మదర్, ఓ లవ్ ఎట్ ఫస్ట్ సైట్, ఏం ఉండదు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఈజ్ అ మిత్. ఓకే ఓకే, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఇస్ అ రియాలిటీ అంటున్నాం మనం, మిత్ అంటున్నారు డాక్టర్ జ్యోతిర్మయి గారు. ఓకే, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద అది ఉండదు అని నేను అనట్లేదు. ఒకవేళ ఇఫ్ యూ గెట్ దట్ ఫీలింగ్, వావ్ సూపర్, వెరీ no that butterflies and everything is a philanthropy feeling which eventually turns into love. Okay. సో ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ అది యాక్సెప్ట్ చేయాలి. ఎందుకో చెప్పనా, డెలివరీ ఇప్పుడు జనరేషన్ వాళ్ళు నేను ఇంత పడ్డాను అంత పడ్డాను అని చెప్పి మనం ఏదైనా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినా, ఏదన్నా చెప్పినా కూడా ఏమంటారు, మేము కనలేదా, మేము పెంచలేదా, నువ్వు ఒక్కదానివే ప్రపంచంలో, నువ్వు ఒక్కదానివే మదరా. డూడ్, ప్రపంచంలో నేను ఒక్కదాని మదర్ కాదు, బట్ దిస్ ఇస్ ఫస్ట్ టైం ఫర్ మీ. ఫస్ట్ ఆర్ సెకండ్ టైం, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దిస్ ఈస్ ఫస్ట్ టైం. నా ఎక్స్పీరియన్స్ ఇది ఫస్ట్. ప్రపంచంలో అందరు మదర్స్ ఇంతకు ముందు ఎలా ఉన్నారు ఏంటి bullshit అది. అంటే దే ఆర్ ఓకే ఇన్ దేర్ ప్లేస్. దిస్ ఇస్ మీ, మై బాడీ. ఎవ్రీ విమెన్స్ బాడీ రియాక్ట్స్ ఇన్ అ డిఫరెంట్ వే ఫర్ ప్రెగ్నెన్సీ. ఓకే, సో ప్రెగ్నెన్సీలో కొంతమందికి బీపీలు, షుగర్లు రావచ్చు, కొంతమంది ఓవర్గా వెయిట్ పెరిగిపోవచ్చు, కొంతమంది అమ్మాయిలకి ఫిగర్ కాన్షియస్ ఉన్న వాళ్ళు అన్ఫార్చునేట్లీ ఏదైనా ప్రెగ్నెన్సీలో 15-20 kgs పెరిగితే దే హేట్ దెమ్ సెల్ఫ్ సీయింగ్ ఆన్ ద మిర్రర్. ఎందుకంటే గబుక్కున డ్రెస్ చేసుకుంటున్నప్పుడు కూడా దే సీ దేర్ సాగింగ్ ఆర్మ్స్ అండ్ సాగింగ్ అబ్డమిన్. దే మైట్ ఫీల్, అరే ఏందిరా ఇది అనిపిస్తుంది. అండ్ సమ్ టైమ్స్ బేబీ పుట్టిన తర్వాత, మీరు అడిగిన క్వశ్చన్ బేబీ పుట్టిన తర్వాత అటెన్షన్ డైవర్ట్ అయిపోతుంది డెఫినెట్లీ. ఎందుకో చెప్పనా, ఇప్పుడు అప్పటిదాకా బేబీ మదర్ లోపల ఉంది కాబట్టి షీల్ గెట్ ఆల్ ద అటెన్షన్. బయటకు వచ్చిన తర్వాత ఐరనీ ఏంటంటే తను కూడా ఒక పేషెంట్ అన్న విషయం మర్చిపోతారు. అండ్ పీపుల్ ఎక్స్పెక్ట్ హర్ టు టేక్ కేర్ ఆఫ్ herself and the kid also. Yes, from the very first day. Yes, from the very first day. ఇది ఇంతకు ముందు అంటే కొంచెం బాగా జరిగేది. ఇప్పుడు ఈ మధ్య హస్బెండ్స్ ఆర్ చేంజింగ్, మదర్స్ అయినా, మదర్ ఇన్ లాస్ అయినా, దే ఆర్ చేంజింగ్. బట్ ఇంకా చేంజ్ యాక్చువల్గా రావాలి. ఎందుకంటే ఈవెన్ షీ నీడ్స్ అటెన్షన్. ఒకప్పుడు అదే కదండి, బాలింత అనేది ఒకటి ఉండేది ప్రాసెస్. ఓ పచ్చం పెట్టడం, దానికి రెస్ట్ ఇవ్వటం. అంటే మాత్రం నేను ఇప్పుడు నోవా పచ్చం పెట్టాలి అని అంటారు. పచ్చం పెట్టాలి, పెట్టకూడదు. ఎందుకు పెట్టాలి అంతే. చెప్పండి. ఎందుకంటే ఇంతకు ముందు సర్జికల్ టెక్నిక్స్ వేరు, ఇంతకు ముందు ఉన్న స్టెరిలైజేషన్ టెక్నిక్స్ వేరు. డెలివరీ అయిన తర్వాత ఓన్లీ పప్పులు పెట్టకూడదు, చీమ్ పడుతుంది. ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత జిప్ కుట్లని వేస్తాం. యూ డోంట్ ఈవెన్ సీ ద స్టిచ్ దేర్. కొన్ని రోజులు పోయిన తర్వాత ఎక్కడరా నాకు సర్జరీ అయింది, ఆ పిల్ల ఎత్తుక్కుంటుంది. అలా ఉంటుంది మా సర్జరీ. ఇప్పుడు స్టిచ్చింగ్ మెథడ్ వేరు, వాడే సూచర్ మెటీరియల్స్ వేరు, యాంటీబయాటిక్స్ వేరు, స్టెరిలైజేషన్ వేరు. ఇప్పుడు అసలు ఇంతకు ముందు 24 hours 48 hours వరకు తిండి పెట్టకుండా మార్చేవాళ్ళు ఆపరేషన్ అయిపోయిన పిల్లల్ని. నాకే జరిగింది. ఏమిటి తిండి పెట్టకుండా? ఎన్ని రోజులు? ఈ రోజు నైట్ 9:15 నాకు డెలివరీ అయితే నెక్స్ట్ డే ఈవినింగ్ 4:35 వరకు నాకు ఏం లేదు. కోపం రాలే? అరే ఆపరేషన్ అయితే ఓపిక రాలేదు. కోపడ్డానికి కూడా ఓపిక రాలేదు. గుడ్ వన్. ఎందుకంటే ఇప్పుడు దేర్ ఆర్ చేంజింగ్ ట్రెండ్స్. ఇప్పుడు అన్ని త్వరగా వీఆర్ మొబిలైజింగ్. మీకు గుర్తుంటే మిమ్మల్ని ఆ 24 hours కూడా మంచం మీద అలాగే పడుకొని ఉండాలి, అటు ఇటు తిరగకూడదు, ఇలాంటివి కూడా చేశారు. కానీ ఆఫ్టర్నూన్ నేను లేచి నర్స్ని కొంచెం హెల్ప్ తీసుకొని ఐ వెంట్ టు వాష్రూమ్, టుక్ అ బాత్. నాకేంటో ఇక్కడంతా ఊడిపోయినట్టు ఫీలింగ్ వచ్చింది, సిజరిన్ కదా. దెన్ ఆల్సో ఐ కేమ్ బ్యాక్. ఏం కాదు, ఏదో రొట్టె కింద ఆవిడ గుట్టుకుంటుంది అని చెప్పి వచ్చి ఆ దెబ్బకి నేను పడ్డం మంచం మీద పడిపోయా. బికాస్ ఐ డెంట్ హ్యాడ్ ఎనీథింగ్. సో ఆ తర్వాత మళ్ళీ నిద్రపోయాను. సాయంత్రం మా ఫ్రెండ్ వచ్చి లేపి తినిపించేంత వరకు కష్టమే. సో ఇప్పుడు ఏంటంటే ఇరాక్ అని చెప్పి అంటే తొందరగా దాంట్లో ఏంటంటే త్వరగా అంటే ఆపరేషన్ అయిపోయిన 6 hours లోపలే
బబెల్ జోన్స్ అంటాం. మీకు గుర్తుంటే డాక్టర్ వచ్చి పొట్ట మీద పెట్టి చూసి, కొంతమంది డాక్టర్ పేషెంట్లు మేడం బేబీ బయటకు వచ్చింది ఇంకేం చూస్తున్నారు పొట్ట మీద పెట్టి అని అంటారు. బట్ వి చెక్ ఫర్ బబెల్ సౌండ్స్. అంటే బబెల్ మూవ్ అవుతుందా లేదా చూస్తాము. చూసి ఫస్ట్ వాటర్ తో స్టార్ట్ చేసి షీ కెన్ హ్యావ్ ఫుడ్ వెంటనే. పప్పు తినొచ్చు శుభ్రంగా, ఏ పప్పు కావాలంటే ఆ పప్పు. వంకాయ కూర తినొచ్చు 100%. బంగాళదుంప తినొచ్చు, వాతం చేయదు. చద్దన్నము, ఇంకోటి ఏంటి నువ్వులు, ఇంకా తెలగపిండి పెడతారు, మునగాకు పొడి. అంటే అవన్నీ కొంచెం కొంచెంగా తినొచ్చు కానీ అదే తిండిలా మోషన్ అవ్వదు, గట్టిగా అవుతుంది. మోషన్ ఎలా అవుతుంది? ఇప్పుడు చారు కానీ ఇలాంటి ఏం తినకుండా, మామూలు ఫుడ్ తినకుండా ఓన్లీ బ్రెడ్, ఇంకోటి బ్రెడ్ పాలు తింటే పాలు పడతాయి అని చెప్పి అంటారు. ఇంత గ్లాస్ పాలు తాగుతుంటే పాలు పడతాయి 3 సార్లు తాగి. ఇదేమన్నా ట్యాంకరా పైనుంచి పాలు పోస్తే బ్రెస్ట్ మిల్క్ రావటానికి? అయ్యో, ఇంత గ్లాసుడు, ప్లీజ్ అండర్స్టాండ్, ఇంత 3 పూటల ఇంత పాలు తాగితే ఫస్ట్ అది ఆ ఫ్యాట్ అరిగించుకోలేదు, మందం చేస్తుంది. అది ఏం లేదు, అడ్డమైన చోట్ల కొవ్వు పేరుకొని తర్వాత తగ్గించుకోలేక నానా కష్టాలు పడాలి. సో బ్రెడ్ మైదా కదా, బ్రెడ్ మైదా కదా, మైదా నుంచి మోషన్ సరిగా అవ్వదు, జిఐ డిస్టర్బెన్సెస్ అన్నీ వస్తాయి. మనుషులు తినే తిండి పెట్టండి రా అని చెప్తాం. పచ్చాలకి స్ట్రిక్ట్లీ నో. మీరైతే నో. నేనే కాదు, ఇప్పుడు ఎవరు 9% గైనకాలజిస్టులు అందరూ నో. ఇది ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోవాలి. బికాస్ చేసుకోరు కదా. డెలివరీ అవ్వగానే డెలివరీ చేసినంత వరకే డాక్టర్ పని. తర్వాత డాక్టర్ ఏం చెప్పినా చెవులో ఎలాగో దూదులు పెట్టుకుంటారు. నేను దీని గురించి ఒక వీడియో కూడా చేశాను. చెవుల్లో దూదులు పెట్టుకుంటారు. సో ఆ చెవుల్లో దూదులతో పాటు మేము చెప్పిన మాటలు కూడా అలా గారిలోకి ఎగిరిపోతాయి. అసలు నాకు చాలా నవ్వు వస్తుందండి. ఐఎమ్ నాట్ హ్యూమిలేటింగ్ బై సేయింగ్ దిస్. పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కొన్ని ఇళ్లలో, డాక్టర్లకి ఏం తెలుసు, మరి నీకు ఎందుకు వచ్చి డాక్టర్ వాళ్ళు మొత్తం లైఫ్ లో ఎంతమందిని కని సరే ఓకే, ఈ జాయింట్ ఫ్యామిలీ అనుకోండి, ఎంతమంది ఉంటారండి ఫ్యామిలీలో? 10 మంది ఉంటారు. వరస్ట్ కేస్ సినారియోలో సరే ఒక 20 మంది డెలివరీలు చూస్తుంటారు. 20 మంది పిల్లల్ని, లైక్ బాలింతల్ని దే హ్యావ్ సీన్ ఫ్రమ్ ఫస్ట్ నుంచి చూడడం ఇవన్నీ చేస్తుంటారు. సరే, నేను ఐ అగ్రీ, ఐ రెస్పెక్ట్, ఐ అగ్రీ. కానీ మేము మా జీవితంలో 15 ఏళ్ళు తగలెట్టుకొని అందరూ బయట నా ద కౌంటర్ పార్ట్ ఆఫ్ మై స్కూల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ బీటెక్ లో వాళ్ళు దే స్టార్ట్ ఎర్నింగ్ వెరీ ఎర్లీ. మేము పబ్కి వెళ్ళాం, ఇది వెళ్ళాం, మేము యూఎస్కి వెళ్ళాం అని చెప్పి నేనేమో అదే పుస్తకం పట్టుకొని అదే టేబుల్ ల్యాంప్ కింద కూర్చొని ఇంకా చదువుకుంటున్నాం, ఎప్పటికీ చదువుకుంటున్నాం. జీవితంలో 15 ఏళ్ళు తగలెట్టుకొని కనీసం ఆన్ అన్ యావరేజ్ ఒక గవర్నమెంట్ కాలేజ్ లో పీజీ చేసిన వాళ్ళు ఆన్ అన్ యావరేజ్ బై ద టైమ్ దే కంప్లీట్ దేర్ పీజీ, వర్స్ట్ కేస్ సినారియోలో యావరేజ్ ఒక 100 డెలివరీలైనా చేస్తుంటారు. 100%. ఓకేనా? ఎందుకంటే మై పర్సనల్ ఎక్స్పీరియన్స్, బై ద ఎండ్ ఆఫ్ మై సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ 3 years, సెకండ్ ఇయర్ అయిపోయేసరికి ఐ కంప్లీటెడ్ మై 150 డెలివరీస్. ఆ తర్వాత నుంచి లెక్కెట్టుకోవడం మానేసాను. అబ్బో ఇది మన వల్ల అయ్యే విషయం కాదని చెప్పి. సో ఈ 150 డెలివరీలు ఎక్కడ, 20 ఎక్కడండి? ఈ 150 మెంబర్స్ని చూసామా, వాళ్ళ తర్వాత పోస్ట్ డెలివరీ వాళ్ళకి ఎలా ఉంది ఏంటి అన్ని వి ఫాలో, వి డూ. వాళ్ళకి తెలియదని నేను చెప్పట్లేదు, బట్ దెన్ మాకు కూడా తెలుసు. దేర్ ఆర్ చేంజింగ్ ట్రెండ్స్, కొంచెం యాక్సెప్ట్ చేయండి అని చెప్తాను నేను. లేదండి, మిక్సీ యాక్సెప్ట్ చేసినంత తొందరగా ఇంకా వేరే విషయాలు యాక్సెప్ట్, మనకి ఏది అవసరం అదే యాక్సెప్ట్. టీవీ అవసరం టీవీ యాక్సెప్ట్, స్మార్ట్ ఫోన్ అవసరం స్మార్ట్ ఫోన్ యాక్సెప్ట్, మిక్సీ అవసరం మిక్సీ యాక్సెప్ట్, వేరే విషయాలు నో. ఓకే, నౌ విల్ కమ్ టు ఆబ్స్టెటిక్స్. నాకు ఈ మధ్యనే ఐ స్పోక్ విత్ శిల్పి రెడ్డి గారు. నాకు అప్పుడు తెలిసింది ఆబ్స్టెటిషియన్ అనేది ఒకటి ఉంటుంది, తెలీదు, నాలెడ్జ్ లేదు. సో ఆబ్స్టెటిక్స్ అంటే ఈ ప్రీ కన్సెప్షన్ నుంచి కన్సెప్షన్, దట్ ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ బేబీ, 9 months 10 months, యాంటీనేటల్ అండ్ పోస్ట్ పార్టమ్, ఆ పీరియడ్ అంతా the things we deal, that is called obstetrics. ఈ obstetrics కి lot of obstacles ఉంటాయండి. Definitely. ప్రీ కన్సెప్షన్ ఇస్ అ బిగ్ థింగ్ ఇప్పుడు కదండి. Infertility is raising very high. అంటే ఇన్ విమెన్ ఆర్ మెన్ అండి? ఊరికే సినారియో ఇప్పటిదాకా మీకు వచ్చింది? ఇప్పటి వరకు అంటే రెండు చేతులు కావాలి చప్పట్లు కొట్టడానికి, రైట్? సో ఒక హెల్దీ ప్రెగ్నెన్సీ రావాలంటే విమెన్ ఎంత అవసరం, మెన్ కూడా అంతే అవసరం. మోస్ట్ ఆఫ్
డ్యూరింగ్ మై ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్లో ఐ హ్యావ్ వర్క్డ్ ఇన్ అన్ ఐవీఎఫ్ సెంటర్ ఆల్సో కొన్ని రోజులు, కొన్ని ఐ వుడ్ సే కపుల్ ఆఫ్ ఇయర్స్. అందులో చూసింది, అంతేగాక రెగ్యులర్ ప్రాక్టీస్లో మేము చూస్తుంది ఏంటంటే, అమ్మాయిని అయితే అత్తగారో లేదంటే అమ్మగారో తీసుకొచ్చి పిల్లలు పుట్టట్లేదండి, హస్బెండ్ ఏడమ్మా అంటే పిల్లలు పుట్టట్లేదు, చెక్ చేయండి. వై అమ్మాయి షుడ్ చెక్డ్ ఫస్ట్? మీ అబ్బాయిని తీసుకొని రావచ్చుగా, లేదంటే మీ అల్లుని తీసుకొని రావచ్చు కదా, ఇద్దరు రావాలి యాక్చువల్గా. అసలు అమ్మో లేదంటే అత్తో ఎందుకు రావాలా, కపుల్ రావాలి, రైట్? ఎస్. సో కపుల్ వచ్చి ఇద్దరు చెక్ చేయించుకోవాలి. ఓకే, ఇప్పటికీ నమ్మినా నమ్మకపోయినా దేర్ ఈస్ అ సినారియో దట్ ఇన్ఫర్టిలిటీ ఉంటే అది ఫీమేల్ ప్రాబ్లమే. ఓకే, అది రూరలే కాదు, బాగా చదువుకున్న వాళ్ళలో కూడా దానికి చదువుకి సంబంధమే లేదండి. ఇట్ ఈస్ దేర్. అన్ఫార్చునేట్లీ చదువుకి కామన్ సెన్స్ కి సంబంధమే లేదు. అది అయితే డెఫినెట్ గా ఉంది. ఇక్కడ మీరు ఒక టాపిక్ వచ్చింది కాబట్టి నేను అడుగుతున్నాను, ఇన్ఫర్టిలిటీ ఐవీఎఫ్ సెంటర్స్ అంటే రీసెంట్లీ యూ హ్యావ్ బీన్ సీన్ దిస్ స్కామ్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ అండ్ ఎవ్రీథింగ్ అండి. ట్రస్ట్ కదా ఐవీఎఫ్ ఐయుఐ సెంటర్స్ అంటే, దిస్ ఇస్ ద ట్రస్ట్. అంటే ఎక్కడో ఏదో బోల్డ్ ట్రైన్లు నడుస్తుంటాయి, ఒక ట్రైన్ పట్టాలు తప్పైందని చెప్పి మనం రైల్వేస్ మీద నమ్మకం పెట్టుకోవడం మానేయం కదా. ఇది కూడా అంతే. ఏంటంటే మోస్ట్లీ వీ యాక్చువల్లీ డూ ప్రతి స్టేజ్లో చాలా ఫిల్టర్స్ ఉంటాయి. ఇప్పుడు మోస్ట్లీ మిత్స్ కూడా ఉంటాయి. ఏంటి అంటే ఇప్పుడు నేను నా ఎగ్స్ వేరే వాళ్ళ ఎగ్స్తో కలిసిపోతుందా, లేదంటే మా హస్బెండ్ స్పర్మ్ వేరే వాళ్ళ స్పర్మ్తో కలిసిపోతుందా, లేదంటే నాకు ఐయుఐలో మా హస్బెండ్ స్పర్మ్ అయినా నాకు ఇచ్చేది, ఇలాంటివన్నీ ఉంటాయి. కాకపోతే వీ హ్యావ్ మెటిక్యులస్ నేమింగ్ కానీ అదంతా కూడా చాలా ప్రతి స్టెప్లో మేము ఐ వుడ్ సే ఎవ్రీ గైనకాలజిస్ట్ దే చూసి ఎవరు సూప్లో పడాలనుకోరు కదా. సో వి నేమ్ ఇట్ ఆ పేషెంట్ వాళ్ళ హస్బెండ్ అని చెప్పి. ఎప్పుడైనా కూడా ఫర్టిలిటీ క్లినిక్స్లో మీరు ఎప్పుడైనా పేషెంట్ పేరుతో పిలవరు, పేషెంట్ పేరు ఇలాంగ్ విత్ ద హస్బెండ్తో ట్యాగ్ చేసి పిలుస్తారు పేషెంట్ని. ఓకే, వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ మీద కానీ అన్నిటి మీద దే డూ, అండ్ బిఫోర్ డూయింగ్ ఐయుఐ ఆల్సో ఇట్ విల్ బి ట్రిపుల్ చెక్డ్ బిఫోర్ గివింగ్. సో ఈ ట్రస్ట్ యాజ్ డాక్టర్స్ అయితే ఎప్పుడు చెప్పాను కదా, ఒక ఇన్సిడెంట్తో యూ కాంట్ జస్ట్ బ్లేమ్ ద ఎంటైర్ కమ్యూనిటీ, డాక్టర్స్ కమ్యూనిటీ. సో ఇట్ ఈస్ దేర్, బట్ we are doing actually really very good work in IVF. ఎక్కడైనా డాక్టర్స్ there is trust involved అని అంటారు. Yes, and that trust is certainly respected 100%. ఓకే, అండ్ మీరు ఇందాక అడిగిన క్వశ్చన్, మేల్ ఇన్ఫర్టిలిటీ ఎక్కువ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ ఎక్కువ. మేల్ ఇన్ఫర్టిలిటీ ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ చూస్తున్నాము. మేల్ ఈజ్ రైజింగ్ నౌ. ఓకే, ఫీమేల్ ఈజ్ దేర్, బట్ మేల్ ఈజ్ రైజింగ్. ఫీమేల్ ఈజ్ దేర్ అంటే ఫీమేల్కి ప్రాబ్లమ్ ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ఎక్కువ అవ్వడానికి రీజన్ ఏంటంటే మెయిన్లీ ద ఏజ్ ఇన్ విచ్ దే గెట్ మ్యారీడ్. ఫస్ట్ థింగ్ ఇప్పుడు కెరీర్ ఇంపార్టెంట్, కెరీర్ చూసుకుంటాను, తప్పులేదమ్మా, కెరీర్ చూసుకోండి, నేను కాదనట్లేదు. 29 వరకు కెరీర్ చూసుకోండి. అట్లీస్ట్ 30లో అయినా ప్రెగ్నెన్సీ వస్తే, ఇప్పుడు ఒక పిల్లలకి 10 ఏళ్ళు వచ్చి అమ్మ రా అంటే వస్తున్నా, కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి ఆగరా అంటే బాగోదు కదా. ఎస్, అంటే అది జస్ట్ ఫన్నీ నోట్లో చెప్పాను. బట్ లేదండి, 30s లో ప్రెగ్నెన్సీ వచ్చినా వాళ్ళకి 8-9 years వచ్చినప్పుడు అబ్బా నేను ఒక 5-6 ఏళ్ల ముందు ఎందుకు వీళ్ళని కనలేదు అని అనుకునే మదర్స్ ఎంతో మంది. 30 దాటిన తర్వాత, అంతేగాక కాంప్లికేషన్స్ వైజ్ వస్తే 30 దాటిన తర్వాత ద ఎగ్ క్వాలిటీ క్వాంటిటీ రెండు తగ్గిపోతాయి. అండ్ ఆఫ్టర్ 35 ఇట్ విల్ క్రాష్ లైక్ ఎనీథింగ్. ఓకే, అండ్ అంతేకాక 30 తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ కానీ బీపీ, షుగరు, లేదంటే ఓవర్ వెయిట్ అవ్వనివ్వండి, లేదంటే బేబీకి బ్లడ్ సప్లై సరిగ్గా లేకపోవడం, ఐయుజిఆర్ అంటాము, ఇలాంటి కాంప్లికేషన్స్ అన్నీ 30 తర్వాత మనం ఎక్కువ చూసే అవకాశం ఉందన్నమాట. అండ్ అంతేకాక ఒకవేళ ఇఫ్ దే వాంట్ టు ప్లాన్ ఎ సెకండ్ ఇష్యూ, 30 ఏళ్ళకి వీళ్ళని అంటే ఇక 3 అండి ఇంకెప్పుడు యాక్సెప్టెన్స్ తగ్గిపోతుందండి. నా అబ్జర్వేషన్ ఇది. 20లో యాక్సెప్ట్ చేసినట్టు ఒక రిలేషన్షిప్ని, ఒక చైల్డ్ని, ఒక చేంజ్ని 30sలో యాక్సెప్ట్ చేయలేము. సో ఫస్ట్ చైల్డే ఇంత డిఫికల్ట్గా ఉంటారు కదా. ఇప్పుడు అల్లరి చేస్తున్నావు ఏదో ఒకటి, మొత్తానికి ఇలా కామ్గా కూర్చొని ఓకే అమ్మా నేను జనరేషన్ బీటా. ఎస్, బీటా. సో ఈ బీటా జనరేషన్కి ఓ అమ్మ ఇంకొకటి కూడా తోడా వద్దురా బాబు, బీటా స్క్వేర్ అసలు వద్దని అనిపిస్తుంది ఖచ్చితంగా. సో అది ఉంటుంది.
నేను అలా అని నేను ఆడపిల్లల్ని ఇప్పటివరకు ఉమెన్ అని చెప్పి ఆడవాళ్ళ గురించి మాట్లాడి నేను సడన్గా మీరు మీ వర్క్ ప్లేస్లో మీరు ఎక్సెల్ అవ్వద్దు అని నేను చెప్పలేను. కానీ You can do అంటే దట్ ఈస్ ద కపుల్స్ పర్సనల్ చాయిస్. కాకపోతే ఐ వుడ్ రాదర్ సే ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ ఆఫ్టర్ 30 లేదంటే 35లో నాకు ఇప్పుడు ప్రెగ్నెంట్ అవ్వాలని లేదు, నేను 35 తర్వాత చేయించుకున్నా, ఇట్స్ ఓకే యార్. అది ఆ తర్వాత ఏం పడతావు అది నీ తలకాయ నొప్పి. బట్ యాజ్ అ డాక్టర్ టు గివ్ అ హెల్దీ ఆఫ్ స్ప్రింగ్, మీ నెక్స్ట్ జనరేషన్ బయాలజికల్గా మీ చైల్డ్ అవ్వాలి అంటే మీరు అట్లీస్ట్ ఏం చేయాలి, ఎగ్ ఫ్రీజింగ్కి వెళ్ళొచ్చు. ఫ్రీజ్ యువర్ ఎగ్స్ ఎట్ 25. మీరు 45 ప్రెగ్నెంట్ అయినా కూడా ఎగ్ విల్ బీ యాజ్ హెల్దీ ఇన్ 25 ఇయర్స్లో మంచి హెల్దీ ఎగ్ ఉంటుంది, విచ్ విల్ గివ్ హెల్దీ ఎంబ్రియో, మంచి ఐక్యూ ఉన్న పిల్లలు లేదంటే హెల్దీ పిల్లలు పుడతారు. అంతేగాని 45 ఇయర్స్కి ఆ ఎగ్ కాంప్రమైజ్ అయిపోయి ఆ స్పర్మ్ కాంప్రమైజ్ అయిపోయి ఏందిరా నాయన ఇదని. సో ఇఫ్ యు ఆర్ వెరీ షూర్ దట్ యూ విల్ స్టే విత్ దట్ పార్ట్నర్ ఓన్లీ, ఇది కూడా ఈ రోజుల్లో మాట్లాడాలి యాక్చువల్గా. ఆ పార్ట్నర్తో పిల్లలకి అంటామో లేదో అని చెప్పి డౌట్ ఉంటే ఎగ్ ఫ్రీజింగ్కి వెళ్ళండి. ఇఫ్ యు ఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఎస్ మై మ్యారేజ్ నేను ఈ అబ్బాయితోనే ఆర్ ఈ అమ్మాయితోనే పిల్లలకి అంటాను అంటే కనుక గో ఫర్ ఎంబ్రియో ఫ్రీజింగ్. మీ ఇద్దరిది ఎంబ్రియో ఫ్రీజ్ చేసుకొని వెన్ ఎవర్ యు ఆర్ రెడీ ఫినాన్షియల్లీ మెంటలీ ఆ ఎంబ్రియో ద్వారా ఇఫ్ యూ గెట్ ప్రెగ్నెంట్ దెన్ మంచి హెల్దీ బేబీ వస్తుంది విత్ లెస్ కాంప్లికేషన్స్. అసలు ఇదే పెద్ద కాంప్లికేటెడ్గా ఉంది చెప్పింది లేదు, యాక్చువల్లీ ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఓకే, వెరీ ఈజీ. ఏంటి దేనికో మొహాలకో జుట్లకో చేయించుకోవడానికి దేనికో పోతూ ఉంటారు. అలాగే ఒకసారి డాక్టర్ దగ్గరికి వస్తే ఇట్ ఈస్ జస్ట్ ఒక 10 days ప్రాసెస్ అంతే. 10 days కూడా కాదు యాక్చువల్గా, 1 day కన్సల్టేషన్ అయిపోద్ది. తర్వాత ఇంజెక్షన్స్ అవి ఉంటాయి, ఇంజెక్షన్స్ ఒక 10 days అట్లా తీసుకుని తర్వాత దే విల్ గో ఫర్ ఎగ్ ఫ్రీజింగ్. అవి అలా ఫ్రీజ్ అయిపోయి 25 ఏళ్ళ తర్వాత కూడా అట్లానే ఉంటాయి అవి. 25 ఏళ్ళు 30 ఏళ్ళు వాట్ ఎవర్ దే వాంట్. సో వెన్ ఇట్ కమ్స్ టు డెలివరింగ్ అ బేబీ, కమింగ్ బ్యాక్ టు అవర్ ఉమెన్స్ హెల్త్, సో అది ఎలా అప్సైడ్ డౌన్ అవుతుంది, ఫ్యామిలీకి ఎలా చెప్పాలి, ఎలా అర్థమవుతుంది? సరే పక్కన వాడికి చెప్పడం కన్నా మనల్ని మనం మార్చుకోవడం కాస్త తేలిక కాబట్టి పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ఉన్నా, ఎందుకంటే ఇట్లా డిప్రెషన్లో ఉన్నాను అని ఒక నెలల గుడ్డునో రోజుల గుడ్డునో బర్న్ అవుతున్న నీళ్ళల్లో వేసేసిన సందర్భాలు ఉన్నాయి. దీన్ని అసలు ఎలా ఈ బ్రూటల్ ఇన్సిడెంట్ని ఎలా తీసుకోవాలో తెలియదు. అంటే అంత నియంత్రణ కోల్పోతుందా అని నా డౌట్. డెఫినెట్లీ నేను మీరు ఈ సంఘటన చెప్తే నాకు ఒకటి గుర్తొచ్చింది. వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ ఇన్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్, అప్పుడు ముందు రోజు డెలివరీ అయిపోయింది. పక్క రోజు పేషెంట్ నేను రౌండ్స్ కోసం వెళ్తే ఒకసారి పొద్దున్న లేదు, మధ్యాహ్నం లేదు, సాయంత్రం అడిగిపోయిందిరా బాబు అని మొత్తం ఎతికితే తర్వాత అంటే మర్నాడు పొద్దున్న ర్యాంప్ మాది 7 floors ఉంటుంది అనమాట హాస్పిటల్. 6th floor ర్యాంప్ మీద నుంచి నేను దూకేస్తాను గోల. ఓహో, మేమందరం ఇచ్చు బాబో ఏంట్రా ఇది అని చెప్పి, మా వాళ్ళందరూ ఏంటి నువ్వే రౌండ్స్కి వెళ్ళావు అని చెప్పి ఊరుకోవే బాబు ఇల్లుగా కూడా ఏడుస్తుంటే డాక్టర్కే చెమటలు పట్టించే సందర్భాలలో ఒక సందర్భం ఇది. నేను ఇంకా అప్పుడు బచ్చా డాక్టర్, పోస్ట్ గ్రాడ్యుయేట్, చిన్న ఐ వాజ్ లెర్నింగ్ అన్నమాట. నా జూనియర్, మేడం మీరే రౌండ్ చేశారు, ఏమైంది మేడం మీరు ఏమన్నా అన్నారంటే ఊరుకోవే బాబు నాకే తెలియదు సార్. ఎందుకలా ఏమైంది? అది ఏం లేదు, అమ్మాయి చెప్పిన పర్స్పెక్టివ్ ఏంటి, తర్వాత సైకియాట్రీ ఇవన్నీ అయ్యాయి తనకి. తను చెప్పింది ఏంటంటే తర్వాత ఆ రోజు కాదు, అది మళ్ళీ అదొక ధారావాహిక లాగా బిడ్డను ఏం చేయలేదు, అదే నేను దూకేస్తాను అంటుంది. ఎందుకు అంటే నాకు తెలియకుండా ఏడవడం, వీటి లక్షణాలు చెప్తాను. ఇవి లక్షణాలు ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళకున్నా, ఒకవేళ మీ ఫ్యామిలీలోని మీ వైఫ్కో, మీ చెల్లికో, మీ మర్దలకో, ఎవరికైనా వెన్ యూ సీ అ ఉమెన్ గోయింగ్ త్రూ దీస్ థింగ్స్, బెటర్ టేక్ హర్ టు ద హాస్పిటల్. జడ్జ్ చేయొద్దు తన్ని, బికాస్ తన చేతుల్లో కూడా తను వాంటెడ్లీ ఏం చేయట్లేదు, తనకు తెలియకుండా జరుగుతుంది ఇదంతా. తనకు తెలీదు తనతో ఇదంతా అవుతుందని. ట్రూలీ అంటే ఫన్నీగా ఆర్ లైట్ నోట్లో చెప్పాలంటే చంద్రముఖి పూనిందని తనకు కూడా తెలీదు, గంగకు కూడా తెలీదు. అలాగే ఇది జరిగిందని పాప మా పేషెంట్కి కూడా సరిగా తెలియదు. ఎలా ఉంటాయి లక్షణాలు? సడన్ గా ఎందుకు ఏడుస్తున్నానో తెలియకుండా ఏడుపు రావడం, చిన్న దానికి ఫ్రస్ట్రేట్ అయిపోవడం, స్లీప్లెస్నెస్, స్ట్రెస్. బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ వెరీ స్ట్రెస్ఫుల్. టీవీలో చూపించినంత సూపర్గా ఏం ఉండదు. బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ వెరీ స్ట్రెస్ఫుల్, ఇట్ ఈస్ వెరీ పెయిన్ఫుల్. దట్ ఈస్ ద రీజన్. అక్కడ నుంచి అసలు ఫస్ట్ మొదలవుతుంది, ఏందిరా ఇది ప్రతి గంటకి ఏడుస్తాడండి వీడు అని చెప్పి కదా. సో
చిన్న చిన్న వాటికి కోపం, ఆకలి లేకుండా ఉండడము, ఒక్కళ్ళే నిద్ర లేకుండా నైట్ అయినా కూడా ఇలా కళ్ళు తెరుచుకొని ఉండడము, లేదంటే ఒక్కళ్ళే కూర్చోవడము, ఎవరితో మాట్లాడకపోవడము, ఆ బేబీ గురించి బేబీకి చేయొచ్చు కానీ నాకు తెలియదా అని చెప్పి గబుక్కున కోపం టూ మచ్గా ఎక్కువ రియాక్ట్ అయిపోవటము, ఇవన్నీ దే ఆర్ లక్షణాలు అనమాట. ఆకలి కొన్ని రోజులు 2 to 3 days తీసుకెళ్ళి ఇస్తున్నారు ప్లేట్, ఆ ప్లేట్లో ఫుడ్ తను తింటుందా పారేస్తుందా అని చెప్పేది కూడా కొన్ని ఇళ్లలో యాక్చువల్గా పట్టించుకోరు. ఫుడ్ ఇచ్చేసి బేబీని తీసుకొని వచ్చేస్తారు, తను ఫుడ్ తింటుంది అనుకుంటున్నారు కానీ తినట్లేదు. ఇది ఒక పేషెంట్ స్టోరీ యాక్చువల్గా. ఆల్మోస్ట్ తను 7 days ఏం ఫుడ్ తినలేదు, స్లీప్లెస్నెస్, పిచ్చిగా అయిపోయి వచ్చింది. సైకియాట్రీ హెల్ప్ తీసుకోవాల్సి వచ్చింది. మాది కౌన్సిలింగ్ సెషన్స్, దానికి ట్రీట్మెంట్, మెడిసిన్స్, యాంటీ డిప్రెసెంట్స్, ఇవన్నీ యాంటీసైకోటిక్ డ్రగ్స్ ఇవన్నీ ఇవ్వాల్సి వచ్చింది ఆ పేషెంట్కి. సో ఇవన్నీ లక్షణాలు, ఇవి చాలా బేసిక్ లక్షణాలు అనమాట. ఇవేంటంటే ఓవర్గా రియాక్ట్ అవుతుందిరా, ఇంట్లో వాళ్ళు ఎట్లా జడ్జ్ చేస్తారు? సపోజ్ ఇప్పుడు ఏం చిన్నదానికి ఓవర్గా రియాక్ట్ అవుతుంది, మీ వాట్ ఎవర్ ద రిలేషన్, ఇప్పుడు ఏమన్నా ఎందుకంత కోపం తెచ్చుకుంటుంది, టూ మచ్గా బిహేవ్ చేస్తుంది ఈ మధ్య. సో ఇలా దే గెట్ జడ్జ్డ్. అవి ఇంకా ట్రిగరింగ్ పాయింట్స్. ఓకే, అది ఇంకా ట్రిగర్ అవుతూ ఉంటుంది. సో ఇదంతా ఒక విషయస్ సైకిల్. ఒకవేళ తనకి తానే, ఇప్పుడు ఉమెన్ ఆర్ వెరీ మచ్ ఎడ్యుకేటెడ్ వీటన్నిటి గురించి, అండ్ ఇలాంటివి ఎప్పుడైనా కనిపిస్తే లక్షణాలు, ఎస్ ఓకే I might have this, let me go to the hospital. బ్రెయిన్ లో అంటే ఎప్పుడు వెలిగించుకుని ఉండాలి. let me go to a person who will help me through this. అని చెప్పి you have to reach out to your gynecologist అంతే. So we can deal with this. Yes, okay. So ఈ ఎంటైర్ ప్రాసెస్లో అండి, the role of doctor is really very crucial. అదే డాక్టర్స్ని కొన్ని బ్రూటల్ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు పేషెంట్స్ తరఫు వాళ్ళు వచ్చి వాళ్ళేదో విని వాళ్ళేదో పాటించి వాళ్ళేదో పాటించక అన్ఫార్చునేట్లీ పేషెంట్కో చైల్డ్కో ఎవరికో ఏదైనా అయినప్పుడు, కొన్నిసార్లు మీరు ఇందాక చెప్పినట్టు ఎవరూ దేవుళ్ళు కాదు, సాయశక్తులా ప్రయత్నించిన ఈదర్ మదర్ ఆర్ బేబీని సేవ్ చేయలేకపోవడం, అనామలీస్ తోటి బేబీలు పుట్టినప్పుడు మీరు ఏం చేస్తారు? నో వన్ కెన్ ప్రెడిక్ట్ సర్టన్ థింగ్స్ కదా. సో అలాంటప్పుడు లేదు, డాక్టర్ పలానా రోజు చేయకపోవడం వల్లే ఇదంతా అని చెప్పేసి వచ్చి అబ్యూజ్ వర్బల్గా చేయడం, లేకపోతే ఫిజికల్గా ఏదైనా కొట్టి చేసే ప్రయత్నం చేయడం, ఆర్ ఎల్స్ మనం చూస్తున్నటువంటి సినారియోస్, నైట్ డ్యూటీసో డే డ్యూటీసో ఉన్న డాక్టర్స్ని అసాల్ట్ చేయటం. ఎప్పుడూ డాక్టర్ని కూడా విమెన్ డాక్టర్ అంటే అదొక ఆబ్జెక్ట్ లాగా, సాటి వాళ్ళే, సేమ్ అదర్ డాక్టర్స్ సీనియర్స్ వాళ్ళే చూడడం. యాజ్ అ డాక్టర్ యూ నీడ్ టు ఫేస్ అ లాట్, అ ఉమెన్ బీయింగ్ అ డాక్టర్. ఎస్ ఏమండి? సో ఈ నైట్ డ్యూటీలు వద్దు, నైట్ డ్యూటీలు ఎందుకు వేస్తారు, లేకపోతే ఇలా వచ్చేసి నువ్వు 6 ఇంట్లో ఉండు, 5 ఇంట్లో ఉండు, ఎంతసేపు అలాగే ఉంటుంది, నువ్వు ఇంట్లో ఉండు, ఇలాంటి వాటికి మీరు సమాధానం ఏం చెప్తారు? యాక్చువల్గా మీరు అడిగింది సింపుల్గా కనిపించినా కూడా చాలా బరువైన క్వశ్చన్లు 4-5. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి దీన్ని మనం డివైడ్ చేసుకుంటే, ఫస్ట్ థింగ్ నైట్ డ్యూటీస్, ఫీమేల్ డాక్టర్స్ అసాల్ట్ అని అన్నారు కదా. నైట్ డ్యూటీస్ నైట్ ఆర్ డే అండి, వాట్ ఎవర్, మన కర్మ కొద్దీ ఫీమేల్ డాక్టర్స్ ఒంటరిగా దొరికితే అసాల్ట్. నైట్ ఆర్ డే, వాడికి ఉంది, డే నైట్ అయినా డే అయినా ఏదైనా కూడా. ఇప్పుడు ఫస్ట్ థింగ్ డాక్టర్కి, ఇప్పుడు వేరే ప్రొఫెషన్స్కి డాక్టర్ ఉద్యోగానికి ఏంటి తేడా అంటే, ఇప్పుడు ఏ ప్రొఫెషన్ అయినా కూడా ఓకే, ఆఫీస్ 10 గంటలకు తెరుస్తారు, 4 మూసేస్తారు. ఒకవేళ ఏదైనా ఎక్స్ట్రా డ్యూటీ పడితే ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి నాకు ఎక్స్ట్రా డ్యూటీ పడిందనో ఏదో, లేదంటే ఓకే నైట్ ఏదైనా కూడా దే విల్ హ్యావ్ షిఫ్ట్స్ కదా, ఈ టైంకి అయిపోతే నేను ఈ టైంకి ఇంట్లో వచ్చేస్తా అని చెప్పి క్లారిటీ ఉంటుంది. డాక్టర్ల బతుకులకి ఏంటంటే మూటాములు సర్దుకొని కరెక్ట్గా బయటపడదాను రా దేవుడు అనేసరికి మా గైనకాలజిస్ట్, అంటే నేను గైనకాలజిస్ట్ కానీ గైనకాలజిస్ట్ పర్స్పెక్టివ్ చెప్తాను. ఒక పేషెంట్ మేడం నొప్పులు అని చెప్పొస్తుంది, దాన్ని ఏమంటుంది, దాన్ని ఏం అనలేం కదా మనం, దాన్ని ఆపలేము. యాజ్ ఎ డాక్టర్ నేను నో చెప్పకూడదు, అది నా వృత్తి ధర్మం కాదు. వెళ్తాను, చూస్తాను, అది నార్మల్ డెలివరీ అయింది అనుకోండి, జనాలకు ఎట్లా కనిపిస్తుంది, మేడం నార్మల్ డెలివరీ అయింది, మేడం ఏం చేసింది, నార్మల్ యాక్చువల్గా సిజీరియనే మాకు ఈజీ, అరగంట పని సిజీరియనే, హ్యాపీగా వెళ్ళామా, కోసామా, తీసామా, కుట్టేసామా, వచ్చామా. నార్మల్ డెలివరీ అంటే బేబీ కిందకు వచ్చిందా లేదా, బేబీ ఆల్ త్రూ ద
డెలివరీ బేబీ హార్ట్ బీట్ బాగుందా లేదా, మధ్యలో ఒక్కొక్కసారి బేబీ మోషన్ పాస్ చేస్తుంది లోపల, మెకోనియం స్టెయిన్ లైకర్ అంటాం, ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా, లేదంటే మదర్ ఎఫర్ట్స్ బాగున్నాయా, కరెక్ట్గా ప్రోగ్రెస్ అవుతుందా, ప్రొలాంగ్ అవుతుందా, ఏమైనా కాంప్లికేషన్స్ వస్తున్నాయి, ఇవన్నీ చూసుకోవడానికి పేషెంట్ ఎంతసేపు లేబర్లో ఉంటుందో ట్రూలీ స్పీకింగ్ డాక్టర్ కూడా లేబర్లో ఉన్నట్టే పాపం. ఓకే, షీ ఆర్ హీ విల్ దే హ్యావ్ టు స్టే విత్ ద పేషెంట్. ఎస్ ఆఫ్ కోర్స్. సో ఇలా ఇంత చేసినా కూడా ఒక్కొక్కసారి ఒకవేళ ఎవ్వరు ఏ డాక్టర్ అయినా, గైనకాలజిస్టే కాదు, ఏ డాక్టర్ అయినా ఆఖరికి ఐ కెన్ సే ఏ మనిషి అయినా సాటి మనిషికి ఎందుకు చంపాలనుకుంటారు? అండ్ మోర్ ఓవర్ మేము చదువుకుంది ఏంటి, సేవ్ చేద్దామనే కదా, మా జీవితం అంతా తగలెట్టుకొని చదువుకుంది. అలాంటిది మేము ఎందుకు ఎవరైనా చంపాలని ప్రయత్నిస్తాం? ఆర్ మేము వాంటెడ్లీ ఎవరు చెయ్యరు ఇది. అండ్ మేము దేవుళ్ళం కాము, ఫస్ట్ థింగ్ ఇది డిస్క్లైమర్, ఇది మేము దేవుళ్ళం కాదు. మేము మా 100% మేము ట్రై చేస్తాం. కొన్ని మా చేతుల్లో కూడా ఉండవు, కొన్ని కాంప్లికేషన్స్ చెప్పి రావు. ఒక్కొక్కసారి బేబీ బయటకు వచ్చిన తర్వాత క్రై లేదు ఉండకపోవచ్చు. మాకు అప్పటిదాకా మరి హార్ట్ రేట్ ఇంప్రూవ్, లోపల బయట ఏడుస్తాడో ఎట్లా తెలుస్తుంది? సో కొన్ని సిచ్యువేషన్స్, కొన్ని కాంప్లికేషన్స్ మేము కూడా ఫోర్స్ చేయలేము. అయినా బేబీ మెకోనియం పాస్ చేస్తుందో లేదో మీకు ఎలా తెలుస్తుంది? అది చూసినప్పుడు వాళ్ళు ఇన్ఫెక్షన్ వస్తుంది. అది చూసినప్పుడు ఒక్కొక్కసారి ఎలా ఉంటదంటే, అటు నుయ్యి ఇటు గొయ్యి ఏదో ఉంటది కదా, సో అలాగనమాట. ఏదన్నా ఎమర్జెన్సీ C-సెక్షన్ కి తీసుకొని వెళ్తే మేము ట్రై చేస్తాం బేబీని సేవ్ చేయడానికి. అవును, కాంప్లికేషన్ వస్తుంది, అయ్యో బేబీ హార్ట్ రేట్ కొంచెం వీక్ అవుతుంది, ఎమర్జెన్సీగా సిజేరియన్ సెక్షన్ తీసుకెళ్తాం. సిజేరియన్ సెక్షన్ తీసుకెళ్లేది ఎందుకు? బేబీని సేవ్ చేయడానికి. మేము అక్కడ 100% ట్రై చేస్తాం. అది చేసినా కూడా ఒక్కొక్కసారి మా చేతుల్లో లేదనుకోండి, లేదంటే బేబీ NICU అడ్మిషన్ అయిందనుకోండి, బయట ఇంకా గోల రచ్చ చేస్తారు. వాళ్ళు ఆ రేజ్ని మేము అర్థం చేసుకోగలం. వీ కెన్ అండర్స్టాండ్ వెన్ వీ రెస్పెక్ట్ ఇట్. కాకపోతే మేము కూడా మా సైడ్ స్టోరీ అనేది యూజువల్గా ఎవరు వినరు, ఎవరు అర్థం చేసుకోరు. కూల్ డౌన్ అయిన తర్వాత కూడా వినాలనే ప్రయత్నించరు. ఆ రేజ్ ఓకే ఫైన్, బట్ దెన్ ఆల్ ఎవ్రీథింగ్ సెట్ అండ్ డన్. అదంతా కూడా ఇప్పుడు అసలు వాళ్ళు బాగానే ఉంటారు, పక్క నుంచి వెళ్ళిచ్చే వాళ్ళు ఉంటారు. సో అరే మా దగ్గర ఇలా అవ్వలేదు, మా దగ్గర ఈమె ఇందాక దాకా లేదు, ఇందాక ఎప్పుడో వెళ్ళిపోయింది, సో త్రూ ద ప్రెగ్నెన్సీ త్రూ ద ప్రాసెస్ ఈమె లేదు కదా, కావాలనే చేసిందేమో. ఇట్లా మేము కూడా మనుషులం, మాకు కూడా ఒక లైఫ్ ఉంటుంది, ఒక కొంప ఉంటుంది, పిల్లలు ఎవరో ఉంటారు, హస్బెండ్ ఉంటారు, లేదంటే వైఫ్ ఉంటుంది, హౌస్ ఉంటుంది. అది నేను ప్రియారిటీ అని నేను చెప్పట్లేదు. వెన్ వీ హ్యావ్ చూజన్ దిస్ వైట్ కోట్, అప్పుడే ఇల్లు పిల్లలు ఇవన్నీ సెకండరీ అని మాకు మేము టు సమ్ ఎక్స్టెంట్ ఒప్పేసుకుంటాం, తెగించేస్తాం, అయిపోతుంది. కానీ ఒక 24 hours నైట్ డ్యూటీ చేసి ఫ్రెష్ అయ్యి మొహం కడుక్కోవడం అనేది బేసిక్. మొహం కడుక్కోవడం, వాష్రూమ్ యూజ్ చేయడం అనేది బేసిక్. దానికి కూడా వెళ్ళకూడదు, డాక్టర్ అక్కడే ఉండాలి అని చెప్పి కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తారు, విచ్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్. సో నేను చెప్పేది ఏంటి, ఇవన్నీ జరుగుతాయి, దట్ రేజ్ వీ కెన్ అండర్స్టాండ్. కాకపోతే కూల్ డౌన్ అయిన తర్వాత డాక్టర్ సైడ్ స్టోరీ కూడా వినాలి బిఫోర్ దే టేక్ ఎనీ ఇదనమాట. అండ్ అంతేగాక ఒక్కొక్కసారి 99% దే సపోర్ట్, ఒక్కొక్కసారి ఒక 1% ఏంటంటే పియర్ గ్రూప్ నుంచి కూడా అదేదో మిస్టేక్ చేసి ఉంటుంది, వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవడం కూడా యాక్చువల్లీ కరెక్ట్ కాదు. ఇఫ్ ఇట్ ఈస్ హర్ ఇన్ దట్ సిచ్యువేషన్, నెక్స్ట్ టుమారో ఇట్ మైట్ బి యువర్ సిచ్యువేషన్. సో ఎప్పుడు ఎవరిని తొందరగా జడ్జ్ చేయొద్దు, బీ ఇన్ దేర్ షూస్ బిఫోర్ యూ జడ్జ్ దెమ్. ఇది నాకు అనిపిస్తుంది. సో ఇది ఒకవేళ బేబీ విషయానికి వస్తే ఇది యాక్సెప్ట్ చేయొచ్చు. ERలో లేదంటే ఎమర్జెన్సీ రూమ్లో ఇప్పుడు ఒక 60-70 years ఓల్డ్ పేషెంట్స్ ఇప్పుడు స్ట్రోక్తోనో లేదంటే దేంతోనో వస్తారు అనుకోండి, ER ఫిజిషియన్ కానీ ఎనస్థీషియా కానీ ఎవరైనా 100% దే ట్రై టు సేవ్ దట్ లైఫ్. ఓకే, ఎస్, ఈ వెంటిలేటర్ మీదకి వెళ్ళారు, ఏదైనా కూడా వెంటిలేటర్ మీద వాళ్ళు పెట్టారు, టైంపాస్కి పెట్టాం కదా. యాక్చువల్గా వెంటిలేటర్ మీద పెడితే మాకే ఎక్కువ యూరిన్ ఎంత వస్తుంది, సాచురేషన్స్ మంచిగా ఉన్నాయా, ఆక్సిజన్ సరిగా తీసుకుంటున్నారా లేదా, ఇవన్నీ మాకే ఎక్కువ బర్డన్ కదా. యాక్చువల్గా మేము ఎందుకు తెచ్చుకుంటాం, ఇవన్నీ తెచ్చుకోం కదా. సో అలా అంటే సిక్గా ఉన్న పేషెంట్ని తీసుకొచ్చి కూడా నువ్వు సేవ్ చేయలేదు అని చెప్పి హాస్పిటల్ బయట గోలేస్తారు చూడండి, దండం. అంటే ఏం లేదు, అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ you will eventually lose that
హార్ట్ చాలా మంది లూజ్ దట్ ఆల్రెడీ లాస్ట్ సేఫ్ డిపార్ట్మెంట్స్ లోకి వెళ్ళిపోవడం, చాలా మంది డాక్టర్లు వచ్చినా కూడా కాస్మెటాలజీ తీసేసుకోవటం, లేకపోతే ఐ స్పెషలిస్ట్ చదువుకోవటం. నా జూనియర్లు మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా అరే క్లినికల్ బ్రాంచెస్ వస్తాయి కదా అంటే ఎవడు పడతారు మేడం, అది అంత చేసినా కూడా ఇంట్లోనూ ఏముండదు, గుర్తింపు ఉండదు, బయట గుర్తింపు ఉండదు. ఏందిరా అరే నేను సమాధానాలు చెప్పాలరా, ఇంట్లోకి చెప్పి బయట చెప్పి. సో అది అర్థం చేసుకునేంత బొమ్మ ఎవరికి లేదు ఇప్పుడు. సో జనాలు ఏం చేస్తున్నారు, ఓకే మేడం పారాక్లినికల్లోకి వెళ్ళిపోతాం హ్యాపీ. పారాక్లినికల్ అంటే ఇప్పుడు ల్యాబ్ ఇవన్నీ దే డీల్ విత్ పేషెంట్స్, కాకపోతే ఏంటంటే పారాక్లినికల్ హాఫ్ క్లినికల్ హాఫ్ నాన్ క్లినికల్ అనమాట. సో ఇప్పుడు మేము బ్లడ్ శాంపిల్స్ పంపిస్తాం, ల్యాబ్ అందులో ఉండేది కూడా డాక్టరే, పాథాలజిస్ట్ అంతే. ఓకే సో ఇప్పుడు ఏంటి ల్యాబ్ క్లోజ్ చేసి ఉంటే ఓకే వేరే ల్యాబ్కి వెళ్తారు, అంతేగాని ల్యాబ్ డోర్లు బద్దలు కొట్టి నువ్వు ఎందుకు లేవు, నువ్వు ఫోన్ చేసి పాథాలజిస్ట్ నువ్వు ఎందుకు లేవురా ఇప్పుడు తీయదు, ఎవ్వరు అడగరు. రేడియాలజీ, పెథాలజీ, ఎమర్జెన్సీ బ్రాంచెస్ కానివి వీఆర్ ట్రయింగ్ టు బీ కన్జర్వేటివ్. ఈవెన్ ఎమర్జెన్సీ బ్రాంచ్లో ఉన్నా కూడా ఇప్పుడు ఎట్లా అయిపోయినామంటే కొంచెం లిటిల్ చిన్న కాంప్లికేషన్ వచ్చినా కూడా అయ్య బాబు ఇప్పుడు దీన్ని ఏమైనా చేస్తే అంటే దీన్ని మనం ట్రై చేసి సేవ్ చేసినా కూడా ఒకవేళ ఏదైనా కాంప్లికేట్ అయితే ఎందుకు వచ్చిందిరా రిఫర్ చేద్దాం, హయ్యర్ సెంటర్కి రిఫర్ చేద్దాము అని చెప్పి కొంచెం ఒక కన్జర్వేటివ్ మెంటాలిటీలోకి వెళ్ళిపోతున్నారు. కోరి ఎవరు అనుకోరు కదా కట్టెలతో కొట్టించుకోవాలి, చైర్లతో కొట్టించుకోవాలి. అవునండి, అవును, కరెక్ట్. మెయిన్ గా ఈ రకమైన అసాల్ట్స్ అయితే ఈవెన్ పీడియాట్రిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్ ఆర్ వెరీ మచ్ ప్రోన్ టు, అంటే నాకు అనిపిస్తుంది. బట్ యా ఎవ్రీ డాక్టర్ ఇస్ ప్రోన్, ఐ కెన్ సే. హార్ట్ స్పెషలిస్ట్ ఎనీథింగ్ అండి, ఎనీథింగ్. సో ఇక్కడ నాకు కొన్ని డౌట్స్ రియల్ లైఫ్ సినారియోస్ నుంచి తీసుకొని నేను క్వశ్చన్స్ అడుగుతాను. యూ కెన్ ఆన్సర్ సేయింగ్ ఎస్ ఆర్ నో, ఆర్ యూ కెన్ ఆల్వేస్ గివ్ అన్ ఎక్స్ప్లెనేషన్. లెట్స్ స్టార్ట్ విత్ ఫస్ట్ క్వశ్చన్. ఇక్కడ డెలివరీలో బ్లీడింగ్ ఎక్కువగా వెళ్ళిపోతే హిస్టెక్టమీ చేయాలి అని అంటారు అని ఇందాక మీరు అన్నారు. వాట్ ఈస్ ఇట్ అండి, హిస్టెక్టమీ అంటే ఏంటి? హిస్టెక్టమీ అంటే యూట్రస్ తీసేయడం, హిస్ట్రస్ అంటే యూట్రస్, ఎక్టమీ అంటే తీసేయడం, హిస్టెక్టమీ. యూట్రసే తీసేయటం. ఎస్. ఓకే, ఇది మీ కాల్ తీసుకుని యాజ్ అ డాక్టర్ ఇప్పుడు అక్కడికక్కడ చాలా ఒక బేబీ, బికాజ్ అది విత్ పేరెంట్స్ కన్సర్న్ జరుగుతుంది కదా అట్లాంటి ఆపరేషన్స్ అని. ఇప్పుడు అక్కడ బ్లీడింగ్ ఎక్కువ అయిపోతే వచ్చే నష్టం ఏంటి అసలు మామూలుగా? పేషెంట్ బతకదండి, వీ మే లూజ్ ద పేషెంట్. ఓకే, మనకి బాడీలో 5 liters బ్లడ్ ఉంటుంది, డెలివరీ అయిన తర్వాత పంపులోంచి పోయినట్టు పోతూనే ఉంటుంది. వీ ట్రై టు కంట్రోల్, చాలా స్టెప్స్ ఉంటాయి. పీపీహెచ్ అనే ఒక పెద్ద చాప్టర్ ఉంటుంది, సో దాంట్లో చాలా స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ అన్ని ట్రై చేసి ఇక లాస్ట్ సిజేరియన్ హిస్టెక్టమీ ఇస్ లాస్ట్ రిసార్ట్. అన్నీ చేసినా ఇంకేం చేసినా కూడా బ్లడ్ ఆగట్లేదు, వీఆర్ లూజింగ్ ద పేషెంట్ అంటే ఇట్ ఈస్ ఓకే, నువ్వు బతికుంటే తర్వాత అదేంటి అడాప్ట్ అయినా చేసుకుంటే అట్లీస్ట్ మనిషి బతకాలి కదా. సో వీ విల్ టేక్ ద కన్సెంట్ లేకుండా మేము చెయ్యము, ప్రిఫరబుల్లీ హస్బెండ్ తీసుకుంటాం, హస్బెండ్ లేదంటే కనుక ఇన్లాస్ కన్సెంట్ తీసుకుంటాం. మదర్ ఫాదర్ ఇక్కడికి వాళ్ళకి రోల్ లేదు. బట్ యా ఒక వర్స్ట్ కేస్ పేషెంట్ మేము అడగలేము, బికాస్ షీల్ బి అండర్ ఎనస్థీసియా. ఎలాగైనా అంత కాంప్లికేట్ అయినప్పుడు పేషెంట్ జనరల్ ఎనస్థీసియాలో కన్వర్ట్ చేస్తాం. సో పేషెంట్ హోస్ట్లో ఉండొద్దు అని చెప్పడానికి. సో డెఫినెట్లీ వాళ్ళ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కన్సెంట్ తీసుకొని వీ డూ ఇట్. ఓకే, సెకండ్ ఏంటంటే 20 లోపల పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు పుట్టేస్తే, 21 లోపల పెళ్ళిళ్ళు అయిపోతే పిల్లలు పుట్టడానికి ఈజీ, రియాలిటీ ఆర్ మిత్? ఎస్, ఈజీ. ఈజీ, అప్పటికే కాంప్లికేషన్స్ ఉంటాయి కానీ హెల్దీ, ప్రాబబిలిటీస్ ఆర్ ఎక్కువ. వెరీ గుడ్ క్వాలిటీ ఎగ్, గుడ్ క్వాలిటీ స్పర్మ్స్. ఓకే, మన లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ కరెక్ట్గా మెయింటైన్ చేయకపోతే ఎట్లా పడితే అట్లా ఒకటే లైఫ్ కదరా బాబు అని ఉండేస్తే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ, ఆ తర్వాత పిల్లలు ఆఫ్టర్ దాట్ లైఫ్కి కష్టం అవుతుందా? 100%. ఓకే, ప్రీ కన్సెప్షన్ ఉన్నప్పుడు ఈ ప్లానింగ్ లేకుండా కొన్ని రోజులు మన ఇద్దరమే ఉందామని అనుకున్నప్పుడు డాక్టర్ని సజెస్ట్ చేసుకోకుండా, కన్సల్ట్ చేయకుండా ఓన్గా ఐపిల్ ఇలాంటివి ఉంటాయి కదా, ఇవి ఓన్గా అంటే ఇంటిమేట్ అయిన ప్రతిసారి కూడా అది రెగ్యులర్ కాంట్రసెప్టివ్ మెథడ్ లాగా వాడటం వల్ల తర్వాత కన్సెప్షన్కి బేబీ డెలివరీ అప్పుడు అనామలీస్ రావడానికి ఏమైనా సంబంధం ఉందా? అనామలీస్ కాదు, దే విల్ గెట్ కాంప్లికేషన్స్. అంటే ఇప్పుడు ఐ పిల్ అని మీరు చెప్పారు, ఏదైనా లైక్ మార్నింగ్ ఆఫ్టర్ పిల్, ఏదో ఒక పిల్ల, అంటే అది నాకు బాగా కనిపించింది. బాగా మీరే కాదు చాలా మంది రిలేట్ అవుతారు ఆ వర్డ్ కి, ఎందుకంటే చాలా బాగా మార్కెట్ చేశారు. అండ్ యా మల్టిపుల్ పిల్స్ ఆర్ అవైలబుల్. అది తీసుకోవడం ఇక్కడ పాజ్ మేడం, ఇక్కడ నేను అది తప్పని కరెక్ట్ అని మాట్లాడలేదండి.
యూ ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. దాన్ని మళ్ళీ 10 seconds షార్ట్ కింద కట్ చేసి మీరు సబ్ యూట్యూబ్ ఛానల్స్లో పెట్టాల్సిన పని లేదు. జస్ట్ ఫర్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ ద పబ్లిక్ మేము ఆ ప్రోడక్ట్ మెన్షన్ చేసాం, కానీ ఏది కాదు. అది ఎప్పుడు ఎలాంటి సినారియోస్లో తీసుకోవాలి, ప్రోడక్ట్ మీద కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసి ఉంటాయి. మీరు నాకు చెప్పండి మేడం దీని గురించి. అదేం ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్. అంటే ఎమర్జెన్సీ టైంలో ఎప్పుడైనా ఒకసారి వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ తీసుకోవడానికి మాత్రమే దాన్ని డిజైన్ చేశారు. అంతేగాని చాక్లెట్లు వేసుకున్నట్టు ఈ నెల అయిపోయింది, ఈ నెల కలిసిన ప్రతిసారి వేసుకోవడానికి డెఫినెట్ గా అది డిజైన్ చేయలేదు. అది వాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేయలేదు. బికాస్ అదేంటంటే దాంట్లో యూ విల్ హ్యావ్ ఎ వెరీ హై డోస్ ఆఫ్ హార్మోన్. తర్వాత తన మెన్స్ట్రల్ సైకిల్ని కానీ హార్మోన్స్ని కానీ కింద మీద చేసి పడేస్తుంది అది రెగ్యులర్గా తీసుకుంటే. వన్స్ ఇన్ బ్లూ మూన్ ఓకే, ఒక నెలలో వరస్ట్ కేస్ సినారియోలో 2 సార్లు తీసుకున్నారు, అది కూడా ఓకే. కానీ ఆ 2 సార్లు కూడా ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మేడం ఇట్లా తీసుకుందాం అనుకుంటున్నా, వెళ్ళి డాక్టర్లకి లాయర్లకి అబద్ధం చెప్పకూడదు, మేడం ఓకే ఇలా అయ్యింది నేను ఇట్లా తీసుకుందాం అనుకుంటున్నా చెప్పి అండర్ హర్ సజెషన్ యూ టేక్, దెన్ ఇట్ ఈస్ ఓకే. అంతేగాని ఇట్ ఈస్ నాట్ ఎ రెగ్యులర్ కాంట్రసెప్టివ్ మెథడ్. దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ కాంట్రసెప్టివ్ మెథడ్స్ with which they can actually avoid unwanted pregnancy. Unwanted pregnancy, teenage pregnancy, actually it will take one more ఒక పెద్ద ఐ కెన్ టాక్ ఆన్ ఇట్, ఒక 2-3 గంటలైనా మాట్లాడగలను. బికాస్ దాట్ మచ్ ఇస్ అంత అవేర్నెస్ లేదు, అన్ని బ్లండర్లు చూస్తున్నాం డే బై డే. సో యా. సో మ్యామ్ ఇక్కడ విమెన్ అండ్ మెన్ ఇద్దరూ జాగ్రత్తగా ఉండాలి వెన్ ఇట్ కమ్స్ టు టీనేజ్ ప్రెగ్నెన్సీస్ ఆర్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్. బట్ అన్ఫార్చునేట్లీ మన సొసైటీలో మెన్ కెన్ జస్ట్ గెట్ అవే లైక్ దిస్. స్టిల్ ఇంత ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నా, నీ బాడీతోటి ఏమైనా అటు ఇటు అయితే ఉమెన్ కాంట్ గెట్ ఓవర్ సో ఈజీలీ. ఎస్, దట్ ఉమెన్ హ్యాస్ టు అండర్స్టాండ్. నేను ఈక్వలే కదా, వాడు ఈక్వలే కదా, తనకి ఆ ఇంటిమేట్ అవ్వాలన్న ఇది ఉంది, నాకు అవ్వాలంది. వాట్ ఈస్ రాంగ్? నో, ఇట్ ఈస్ నాట్ రాంగ్. మీద పడ్డా బట్ దట్ అవేర్నెస్, దట్ ప్రొటెక్షన్ టువర్డ్స్ యువర్ బాడీ. రేపు ఏదైనా తేడా అవుతే నా శరీరానికే నష్టం, వాడికి ఒరిగేది ఏమీ లేదని 10 సార్లు ఆలోచించుకుని. బికాస్ టీనేజ్ అంటే ఏమీ తెలిసి తెలియని వయసు అని అంటారు. ఓకే, నీకు ఇంత ప్రాసెస్ చేయడానికి తెలిసి తెలియనప్పుడు ఇప్పుడు దెర్ ఇస్ టూ మచ్ నాలెడ్జ్ అవైలబుల్. సోషల్ మీడియా ఇప్పుడు మనం చెప్పకపోతే పిల్లలు దే హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ వేస్ టు నో అబౌట్ ఇట్. అవును, మనం చెప్పేదాకా కూడా రావట్లేదు. మనకి తెలియకుండా చేస్తున్నారు వాళ్ళు చేసే కొన్ని మనకి అర్థం కావట్లేదు. ఏంట్రా బాబు ఇది అవునా అని. మనకు కూడా కొన్ని ఇంటర్నెట్లో లైక్ వాస్ట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ టు టూ మచ్ యాక్సెస్, టూ మచ్ ఇన్ఫర్మేషన్. అంతేగాక నాట్ ఓన్లీ టీనేజర్స్, ఏదైనా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ కానీ, అంటే ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీ వన్, కాకపోతే కొన్ని డాక్టర్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాత్రమే చెప్తారు, కానీ యాక్చువల్గా దాన్ని అన్వయించుకొని అన్నీ నాకే అని చెప్పి అనుకొని యూ కాంట్ టేక్ ఓన్ ట్రీట్మెంట్ కానీ ఓన్గా డెసిషన్లు తీసుకోవడం. నో డాక్టర్ విల్ టెల్ దట్ అది. సో ఆ టీనేజ్ ప్రెగ్నెన్సీస్ అనేవి వీఆర్ సీయింగ్ డే బై డే. సో దానికి స్కూల్స్లో అవేర్నెస్ క్యాంప్స్ కానీ వీఆర్ డూయింగ్. ఏ గైనకాలజిస్టులు అందరూ ఎస్ వీఆర్ డూయింగ్, వీఆర్ ట్రయింగ్ టు డూ. అట్లీస్ట్ ఏంటంటే అట్లీస్ట్ మీరు చేసే ముందు కమ్ టు అస్ అట్లీస్ట్. డోంట్ మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అని చెప్పి ఒక చిన్న అవేర్నెస్ అంతే. ఎందుకంటే వాళ్ళకి దీని గురించి ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ద ఎస్ వర్డ్ ఇప్పటికీ ద మోస్ట్ సర్చ్డ్ వర్డ్ ఇన్ ద ఇంటర్నెట్, గూగుల్, రైట్? సో దాని గురించి దొరికినంత ఇదిగా అది జరిగితే ఏమవుద్ది, దాని తర్వాత ఏమవుద్ది అనే దాని మీద దేర్, బట్ ఎవరు అంత దాకా ఆలోచించట్లేదు. మన బాడీలోని ఎన్ని చేంజెస్ వస్తాయి అన్న ఆలోచించట్లేదు, వాళ్ళకి తెలియట్లేదు. అవును, రైట్. సో తెలియకుండా అందుకనే ఈ టీనేజ్ ప్రెగ్నెన్సీస్ అనేవి అసాల్ట్స్ అయినా కానీ, లేదంటే అవుట్ ఆఫ్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్ అయినా అవ్వచ్చు, లేదంటే ఐ వుడ్ రాదర్ కీప్ ఇట్ ఇన్ దిస్ వే, క్యూరియాసిటీ అవ్వచ్చు. అవునా, నిజమా, అంత ప్లెజర్ ఉంటుందా అని చెప్పి మేబీ దే వాంట్ టు ట్రై డోపమిన్ రష్ ఏదైతే ఉందో. సో దే మేబీ దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్. దానికైనా దే థాట్ దే మైట్ థింక్ దట్ ఎస్ ఐ వాంట్ టు ట్రై అని అయినా కావచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, చిన్న పిల్లలు వాళ్ళు. సో తెలిసి తెలియని ఏజ్లో దే డూ బ్లండర్స్ అండ్ దే కమ్ టు అస్. డోంట్ రిగ్రెట్ అనే చెప్తున్నారు. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు రిగ్రెట్ దెన్ ప్లీజ్ హ్యావ్ అ కంప్లీట్ అవేర్నెస్ అనే చెప్తున్నారు డాక్టర్ జ్యోతిర్మయ్ గారు. మ్యామ్, IUI, IVF విమెన్కి చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్, ఎస్ ఆర్ నో? నో.
ఓకే, నాకు చాలా నొప్పి వచ్చేసింది, నేను భరించలేకపోయాను, బెడ్ మీద ఉన్నాను, కదిలిపోయాను, నా బాడీ మొత్తం చేంజ్ అయిపోయింది, లేదు. ఇట్స్ అదే అసలు ఇట్స్ పెయిన్ఫుల్ ప్రాసెస్ ఇవన్నీ అంటారు. టూ మెనీ ఇంజెక్షన్స్, నేను 52 ఇంజెక్షన్స్ తీసుకున్నా. ఇంజెక్షన్స్ ఐ అగ్రీ. ఓకే IVF or IUI it is not painful. ఓకే, ఇంజెక్షన్స్ ఏంటో చెప్తారండి, ఒక కౌంట్ 28 తీసుకున్నా, 43 తీసుకున్నా. అంటే డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ వాళ్ళు రెస్పాండ్ అయ్యే దాన్ని బట్టి ఇంజెక్షన్స్ ఉంటాయి. ఎస్, ఇంజెక్షన్స్ తీసుకుంటారు కానీ ఇంజెక్షన్స్ అంత పెయిన్ఫుల్ కాదు. ఎన్నిసార్లు చీరలు కట్టుకొని పిన్నిస్లు ఎప్పుడు గుచ్చుకోలేదేంటి? ఓకే, అంతే ఉంటుంది ఇంజెక్షన్ అంటే అంటే నేను జస్ట్ ఫన్నీగా No, no, it's చెప్పాను. okay, it's బట్ okay. ఇంజెక్షన్స్ పర్వాలేదు, బేరబుల్ అంటే అలా కాదు, అంత ఇంత ఇది కాదు. పెయిన్ఫుల్ ఇంజెక్షన్స్, ఆయిల్ ఇంజెక్షన్స్ అని ఉంటాయి, ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్స్, దే విల్ బి, అండ్ ప్రెగ్నెన్సీలో ఇస్తాం అది. అవును. ఒక్కొక్కసారి అంటే ఆ ఆయిల్ ఇంజెక్షన్స్ తప్పితే మిగిలినవి పర్వాలేదు. ఓకే, నార్మల్ డెలివరీలో రికవరింగ్ టైం వెరీ ఈజీ. సి సెక్షన్ వల్ల నాకు జీవితాంతం నడుము నొప్పి వచ్చింది, బాధపడుతున్నా. నార్మల్ డెలివరీలో అయినా సిజేరియన్ అయినా అదే స్పైన్. ఓకే, నార్మల్ డెలివరీలోనే ఇంకా ఎక్కువ మెటర్నల్ ఎఫర్ట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి తర్వాత నడుము నొప్పి రావడం ఈ సర్వసహజం. నడుము నొప్పి రావడానికి నెంబర్ ఆఫ్ రీజన్స్ ఆఫ్టర్ డెలివరీ. ఫస్ట్ పోస్ట్ పార్టమ్ రీహాబిలిటేషన్ సరిగా అవ్వలేదు అంటే ఈ మధ్య కాలంలో అందరికీ సిజేరియన్ వల్ల నడుము నొప్పి రావడం ఈజ్ అ మిత్. ఓకే, సిజేరియన్ తర్వాత నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సరిగా తీసుకోలేదంటే అప్పుడు వస్తాయి నొప్పులు. డైట్ సరిగా తీసుకోకపోతే, ఎక్సర్సైజ్ సరిగా చేయకపోతే, నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ అయినా ఏదైనా ప్రెగ్నెన్సీయే. డెలివరీస్ దాని తర్వాత పిల్లల్ని పెంచడం అనేది మహా ఈజీ. మా కాలంలో మేము కన్నాం, 5గురిని కన్నాం, 6గురిని కన్నాం, మీ కాలంలో ఒకరికే చచ్చిపోతున్నారు. ఇక్కడ ఈ సినారియోలో ప్రతి బాడీ సేమా డిఫరెంట్ అనే బేసిక్ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయాలి. ప్రతి బాడీ, ప్రతి ప్రెగ్నెన్సీ ఈజ్ డిఫరెంట్. అండ్ ఆ కాలంలో 5గురిని కన్నాం, ఆ కాలంలో 5గురు ఎనర్జీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ కాలం 1 ఫెలో. ఎస్, సో ఇట్స్ ఓకే. అందుకనే వి గాట్ డిఫరెంట్ జనరేషన్ ఆల్ఫా, మిలీనియల్ అని, బీటా అని. ఎస్. సో ఒకవేళ తల్లికి కానీ తండ్రికి కానీ ఫినాన్షియల్గా సహకరించకపోయినా, బాడీ సహకరించకపోయినా, ఆర్ఎల్స్ ఇద్దరూ కలిసి వద్దనుకున్నా, చైల్డ్లెస్ కపుల్ కూడా చాలా ఎక్కువైపోతున్నారు ఈ మధ్యకాలంలో. వాట్ యూ హ్యావ్ టు సే ఆన్ దిస్? అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ లైఫ్. వీఆర్ నో వన్ యాక్చువల్లీ టు గో ఇన్ టు దేర్ పర్సనల్ మ్యాటర్స్ అండ్ పోక్ దెమ్. పిల్లలు లేకపోతే జీవితం లేదా? ఉంటుంది డెఫినెట్లీ. బట్ వాళ్ళు పిల్లల్ని వద్దనుకున్నారంటే ఆబ్వియస్లీ దేర్ ఈస్ అ స్ట్రాంగ్ రీజన్ బిహైండ్ ఇట్. అన్లెస్ అండ్ అంటిల్ యూ నో దెమ్ వెరీ మచ్, డోంట్ జడ్జ్ దెమ్. ఎస్, సింగిల్ చైల్డ్ ఉన్న వాళ్ళు ఇంకా సఫర్ అవుతున్నారు. టు ఎంటర్టైన్ దట్ చైల్డ్, ఎంగేజ్ దట్ చైల్డ్ అప్ టిల్ సర్టన్ ఏజ్. 14-15 వచ్చేంత వరకు ఆ ఎంటర్టైనింగ్ అనేది అసలు పెద్ద టాస్క్. డాన్స్, సింగింగ్ ఇవన్నీ కూడా చేసే పేరెంట్స్ కూడా ఉన్నారు. సో సింగిల్ చైల్డ్ అనేది ఇట్స్ అ బిగ్గర్ బ్లండరా? ఇద్దరు కంపల్సరీ ఉండాలా ఏంటి? అది మళ్ళీ పర్సనల్గా వెళ్ళిపోద్దండి ఆ క్వశ్చన్. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్. ఫైనాన్షియల్గా ఇఫ్ దే ఆర్ నాట్ వెల్ ఆఫ్, నేను చూసుకోలేను, ఇప్పుడు ఉన్న ఒక్కళ్ళకే నేను సరిగా చూసుకోలేదంటే ఇంకొకళ్ళని కానీ ఏం చేస్తాను అని ఆలోచించినప్పుడు ఇట్ ఈజ్ ఓకే. కొంతమంది ఎలా ఆలోచిస్తారు, ఓకే పెద్ద అయిన తర్వాత వాళ్ళకు ఒక తోడు ఉండాలి, వీ మైట్ నాట్ లివ్ సో లాంగ్, సో వాళ్ళకి ఒక తోడు ఉండాలి అని చెప్పి అనుకునే వాళ్ళు దే కెన్ ప్లాన్ ఫర్ అ సెకండ్. అది పర్సనల్ చాయిస్లోకి వెళ్ళిపోతుంది. అండ్ వీఆర్ నో వన్ టు జడ్జ్. అంతే. ఈ పిల్లల విషయానికి వచ్చేసి నెంబర్ ఆఫ్ కిడ్స్ కానీ, చైల్డ్లెస్ కానీ, 3, 4, 1 వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద కపుల్స్ చాయిస్. నో వన్ హ్యాస్ ఎ రైట్ టు టాక్ ఆన్ ఇట్. ఓకే. అండ్ ఇంకొకటండి, ఇప్పుడు పిల్లల్లో వచ్చే జనరల్గా యాజ్ అ గైనకాలజిస్ట్ ఆర్ ఉమెన్ హెల్త్, పిల్లల్లో వచ్చే ఈ బిహేవియర్స్, అనామలీస్, ADHD, ఆటిజం, నేమ్ ఇట్, స్పెక్ట్రమ్, ద చైల్డ్ ఇస్ ఇన్ ద స్పెక్ట్రమ్ అని అంటారు. సో దీనికి ఒక మదర్స్ హెల్త్ చిన్నప్పటి నుంచి ఎంతవరకు హెల్ప్ చేస్తుంది, ఒక ఫాదర్స్ హెల్త్ కూడా ఎంతవరకు హెల్ప్ చేస్తుంది? రీసెంట్గా ఒక స్టడీ అయితే చదివాను నేను. లైక్ ఫాదర్స్ అదేంటి ఎక్సర్సైజ్ చేసి బాగా, అంటే ఆ ఎక్సర్సైజింగ్ మెంటాలిటీ ఆర్ ఎక్సర్సైజింగ్ ఆర్ బాడీ ఫిట్నెస్ అనేది దట్ థింగ్ దే గెట్ ఫ్రమ్ ఫాదర్ అని చెప్పి. అండ్ అంతేగాక పిల్లలు దే సీ us. If we are active, if we are moving daily, if we are active, if we are going to gym or if we are going to walk, they'll observe us. Okay, ఇలా ఉండాలి, అమ్మ నాన్న ఇలా ఉన్నారు. లేదు, if we are slogging, if we are like a lazy bear, they'll also become a lazy bear definitely. So
ఇంతకు ముందు పుట్టక ముందు హెల్త్ గురించి కన్నా కూడా పుట్టిన తర్వాత హౌ ఆర్ యూ విల్ ఎఫెక్ట్ యువర్ చైల్డ్. ఓకే, మోర్ మోర్ ఇప్పుడు అడాప్ట్ చేసుకుంటారు పిల్లలు, మరి వాళ్ళ ఇంట్లో కలిసిపోతున్నారు కదా. సో పుట్టిన తర్వాత హౌ మచ్ యు ఆర్ దేర్ ఫర్ చైల్డ్, అండ్ చైల్డ్ విల్ అబ్జర్వ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, వాట్ యూ టాక్, వాట్ యూ ఈట్, వాట్ యూ డూ, లేచిన తర్వాత ఏం చేస్తావు, పడుకునేటప్పుడు ఏం చేస్తావు, ఎవ్రీథింగ్ దే అబ్జర్వ్. చెప్పారు అంతే బయటికి, చెప్పలేరు. వాచ్డ్, యు ఆర్ బీయింగ్ వాచ్డ్, బిగ్ బాస్. ఓకే, సో ఇవాళ సినారియోలో ఒక పెళ్లి చేసుకోవాలన్నా, పిల్లల్ని కనాలన్నా, లేదు ఆ తర్వాత వచ్చే రకరకాల క్యాన్సర్స్కైనా ఇతరితర హెల్త్ ఇష్యూస్కైనా ఒక విమెన్ తనకి తాను ఎంతవరకు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి? ఐ నో ఇట్స్ బేసిక్ స్టిల్. తనకు అంటే తన క్యాన్సర్స్ గురించా ఆర్ తనకి తాను తనలో వచ్చే చేంజెస్? అంటే ఐ హావ్ బీన్ వాచింగ్ ఫ్యామిలీ, నేను నా పిల్లల్ని చూసుకుంటున్నా, నన్ను చూసుకోవడానికి ఎవ్వరు లేరు అనే మెంటాలిటీస్ గురించి. ఎవరు ఎందుకు చూసుకోవాలి? అందరినీ చూసుకుంటున్నావు ఫస్ట్, అందరికని ఫస్ట్ నేను నువ్వు చూసుకుంటా. సి ఇఫ్ యు ఆర్ హెల్దీ దెన్ ఓన్లీ యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. ఇఫ్ యు ఆర్ ఫిట్ దెన్ ఓన్లీ యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. నువ్వు హెల్దీగా తింటే డెఫినెట్గా ఇల్లంతా హెల్దీగా తింటుంది, నువ్వు చెత్త తింటే డెఫినెట్గా చెత్త తింటుంది. సో అంటే ఇది లైక్ ఇది ఏంటంటే తరతరాలుగా వస్తుంది. ఇప్పుడు ఉమెన్ ఆర్ టేకింగ్ కుకింగ్ కానీ ఆర్ వాట్ ఎవర్, ఉమెన్ ఆర్ బీయింగ్ లైక్ నేను టేక్ కేర్ చేస్తున్నావు బికాస్ దట్ ఈస్ యువర్ ఫ్యామిలీ. ఓకే, కానీ మనం కూడా వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్స్ ఆల్సో, బికాస్ ద స్ట్రాంగర్ ఉమెన్ విల్ మేక్ ఎ స్ట్రాంగర్ నేషన్, విల్ మేక్ ఎ స్ట్రాంగర్ ఆఫ్ స్ప్రింగ్స్. అంతే, ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ సచ్. ఇఫ్ యూ గో అవుట్ అండ్ డూ ఎక్సర్సైజ్ డైలీ, మీ పిల్లలు చూస్తున్నారు, ఊరుకుంటారా? దే ఆల్సో కమ్ బిహైండ్ యూ. అమ్మ నువ్వేం చేస్తున్నావు, అమ్మ డాన్స్ చేస్తుంది, ఓకే నేను కూడా డాన్స్ చేస్తాను, అమ్మ జిమ్కి వెళ్తాను, నేను కూడా జిమ్కి వెళ్తాను, అమ్మ ఎక్సర్సైజ్ చేస్తాను, నేను కూడా చేస్తాను అంటారు డెఫినెట్లీ. సో పిల్లల కోసం పిల్లల కోసం అనే కాదు, యూ హ్యావ్ టు ఎవాల్వ్ యువర్ సెల్ఫ్ డైలీ. మనం ఎప్పుడో వీఆర్ నాట్ ద పర్సన్ హూ ఈజ్ ఇన్ 20s, హూ ఈజ్ ఇన్ 30s, అలా కాదు, వీఆర్ ఎవాల్వింగ్ డైలీ. ఓకే, వీఆర్ యాజ్ ఎ హ్యూమన్స్, మనం రిలేషన్లో అయినా కానీ డైలీ లైఫ్లో అయినా వీఆర్ ఎవాల్వింగ్ డైలీ, అండ్ ఇట్ ఈస్ అవర్ ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్స్. రెగ్యులర్ చెకప్స్ అయినా కావచ్చు. మీకే అనిపించింది నేను ఈ మధ్య బాగా అలసిపోతున్నాను, వాట్ ఈస్ ద కాజ్, లెట్ మీ గో టు ఎ డాక్టర్ ఆర్ లెట్ మీ గో చెక్ అని చెప్పి దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ సెల్ఫ్స్ ఫస్ట్. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫైన్ టు టేక్ 1 hour టైం ఫర్ మీ టైం అనేది ఎవరికైనా ఉండాలి ఫర్ మెంటల్ హెల్త్. ఆ మీ టైంలో మీరు పెయింటింగ్ చేసుకొని, రన్నింగ్ చేయండి, వాకింగ్ చేయండి, జిమ్కి వెళ్ళండి, ఏం చేయకుండా జస్ట్ అలా కాఫీ కప్ పట్టుకొని బాల్కనీలో కూర్చోండి. మీ టైమ్ ఈజ్ డెఫినెట్లీ నెసెసరీ ఫర్ ప్రాపర్ మెంటల్ హెల్త్. అది వర్కింగ్ ఉమెన్ అయినా, హౌస్ వైఫ్ అయినా, ఎవరైనా హౌస్ వైఫ్ అయినా, నేను వర్క్ లేదని నేను ఇంట్లో ఉంటే తెలుస్తుంది ఎంత పని ఉంటుందో. సో అది ఆ పని, దట్ మీ టైమ్ యునో that is very much necessary, and women has to take responsibility for her health and her thing first. నైస్ అండి. మీరు క్యాన్సర్స్ అన్నారు కాబట్టి ఐ వుడ్ లైక్ టు మెన్షన్ వన్ థింగ్, దట్ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ గురించి పీపుల్ డోంట్ నో. నో, ఎస్, బట్ దే హ్యావ్ వ్యాక్సినేషన్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్. వీ హ్యావ్, నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నాం అందరికి, అమ్మ చేయించుకోండి. నౌ ఇండియా ఆల్సో హ్యావ్ కమ్ అవుట్ విత్ ద వ్యాక్సిన్ విచ్ ఇస్ వెరీ మచ్ బడ్జెట్ ఫ్రెండ్లీ. గార్డసెల్ 9 అనేది, గార్డసెల్ 9, సో దెర్ ఆర్ 3 types of vaccines. One is to మానిటరీగా చెప్పాలంటే 2,000, 4,000, 11,000. ఏదో ఒకటి గుడ్డి కంటే మెల్ల బెటర్ అనుకున్నప్పుడు 2,000 వేయించాలి, లేదు అంటే 4,000, లేదంటే 11,000. దీస్ 4 and 11,000 దే ఆర్ ఫ్రమ్ గార్డసెల్, క్వాడ్రివాలెంట్ అండ్ నాన్ అవాలెంట్ అనమాట. సో ఈ రెండు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ కొత్త వ్యాక్సిన్ అనేది ఇండియన్ మేడ్ అనమాట. సో అది రీసెంట్గా వచ్చింది. 9 to 14 years వరకు వీ హ్యావ్ స్టడీస్. సో వాళ్ళలో డోసేజ్ ఈజ్ సేమ్, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. సో అది వేయించుకోండి అని చెప్పడానికి మేము ఆల్ గైనకాలజిస్ట్ నెత్తి నోర్లు బాదుకొని అమ్మ వేయించుకోండి వీఆర్. సో ఇదే ప్లాట్ఫామ్ కింద నేను మీకు కూడా అర్జ్ చేస్తున్నాను అందరినీ, దట్ ప్లీజ్ గో ఫర్ సర్వికల్ క్యాన్సర్ వ్యాక్సిన్. అండ్ అబ్బాయిలు కూడా, ఎస్, 9 to 14 బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్ హ్యావ్ టు గెట్ వ్యాక్సినేటెడ్. 14 years తర్వాత బాయ్స్కి అంత ఎక్కువ స్టడీస్ లేవు, బట్ 9 to 14 ఎస్, బికాస్ హెచ్పివి అనేది నాట్ ఓన్లీ సర్వీక్సే కాదు, ఇట్ విల్ కాజ్ ఎన్ నెంబర్ ఆఫ్ క్యాన్సర్స్, స్క్రోటల్ క్యాన్సర్స్, ఓరల్ క్యాన్సర్స్, ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ క్యాన్సర్స్ అది కాజ్ చేస్తుంది వైరస్. ఓకే, సో దాన్ని అంతం చేయడానికి అని అంటే మనల్ని మనం చాలా వాటి నుంచి ప్రొటెక్ట్ చేస్తున్నాం. ఓన్లీ సర్వికల్ క్యాన్సర్ మాత్రమే కాదు. ఎస్, ఇప్పుడు వ్యాక్సినేషన్ అంటే లేడీస్ అందరూ ఏమంటారు, మేడం ఇంత ఏజ్ వచ్చినాక ఇప్పుడు మాకు వ్యాక్సినేషన్ అవసరం. అదే పిల్లలు పుడితే వాళ్ళకి మాత్రం చిట్టాలు ఇంత పొడవు వ్యాక్సిన్లు ఎన్నిసార్లు గుర్చిపించలేదు పిల్లలకి. ఇప్పుడు గుర్తొస్తాయి, మేడం వ్యాక్సినేషన్ ఉంటే సైడ్ ఎఫెక్ట్లు వస్తాయా?
పుట్టిన పిల్లలకి టపా టపా ఇంజక్షన్లు పొడిచినప్పుడు సైడ్ ఎఫెక్ట్లు గుర్తురాలే వాళ్ళు ఏడుస్తారు కదా, జ్వరం వస్తుందేమో మేడం అని. ఏమైపోతుంది జ్వరం వస్తే ఇట్స్ ఓకే, ఏమైతే ఒకరోజు ఒక 99 degrees టెంపరేచర్ భరించలేరేటి. సో యా, ఐ అండర్స్టాండ్. ఎస్, వెరీ నైస్. కొత్త అప్రోచ్ అండి. సుమిత్ర విమెన్స్ క్లినిక్ వైజాగ్లో ఉంది. వైజాగర్స్ ప్లీజ్, విమెన్ వెళ్ళండి, మీ పిల్లల్ని తీసుకెళ్ళండి. అంటే మీకు ఇష్యూస్ రావాలని కోరుకోవట్లేదు, దెన్ ఉంటే ప్లీజ్ అప్రోచ్ హర్. అండ్ షీఈ్ అవైలబుల్ విత్ ఆన్లైన్ కన్సల్టేషన్ ఆల్సో. డాక్టర్ జ్యోతిర్మయి గారు ఇన్స్టాగ్రామ్లో ప్లీజ్ సెర్చ్ చేసి ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆర్ ఇఫ్ యూ ఫీల్ ఎస్ ఈ డాక్టర్ దగ్గర నాకు పరిష్కారం దొరుకుతుంది అని మా ఇంటరాక్షన్ తర్వాత మీకు అనిపిస్తే తప్పకుండా యూ కెన్ గో అహెడ్ అండ్ అప్రోచ్ హర్. మ్యామ్, ఐ షుడ్ రియలీ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్. అండ్ ఇట్ వాస్ డాక్టర్తో కాదు, డాక్టర్కి ఒక కొత్త పర్స్పెక్టివ్ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంది మీతో మాట్లాడడానికి. వెరీ రియల్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సో రియల్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ మ్యామ్.